लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्री वेंकटेश मम करावलंबम् హారతి తీసుకోమ్మా. అమ్మా, తండ్రి లేని మమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి 2 ఏళ్లు కష్టపడ్డావు. దేవుడి దయ వల్ల నాకు బ్యాంకులో ఉద్యోగం దొరికింది, ఇల్లు జరుగుతుంది. ఇంకా ఎందుకమ్మా నీకు కష్టం? ఇల్లు జరిగితే చాలా అమ్మా. రేపు మీ పెళ్లిళ్ళు చేయడానికి డబ్బు కావద్దు. అయితే మాకు అసలు పెళ్లిళ్ళే వద్దు. ముందు నీ పని మనే చాలు. అరే, పెళ్లి చేసుకోకపోతే థ్రిల్ ఎక్కడ ఉంటుంది? నువ్వు కోవే. అమ్మా, వెళ్ళొస్తాను. వెళ్ళిరా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి? పరీక్షలు అయిపోయాయి, సెలవులు ఇచ్చారుగా. అదే, మా ఫ్రెండ్స్ అందరూ ఊరు వెళ్తున్నారు, వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి. అదేనమ్మా, వాళ్ళని పంపించేస్తాను. నా శ్రీమతి వయ్యేదెప్పుడు, మన శోభనమయ్యేదెప్పుడు? నా శ్రీమతి వయ్యేదెప్పుడు, మన శోభనమయ్యేదెప్పుడు? పాలందించేళ్ళు నా ఒళ్ళు నిలువెల్ల కరిగేదెప్పుడు? నొన్నని నీ మెడ నిమురుతూ ఉంటే ఎలాగున్నది? సుమారుగుంది. సన్నని నడుమును కదుపుతూ ఉంటే ఎలాగున్నది? తమాషుంది. తొలి తొలి నృత్యం గెలిపెడుతోంది, తదుపరి విషయం త్వరపడుతోంది. నా శ్రీమతి వయ్యేదెప్పుడు, మన శోభనమయ్యేదెప్పుడు?
మధురంగా వెచ్చని కోగిలి ఇచ్చిన సుఖము బాగా ఉంటుందా మహత్తరంగా అల్లరి దొంగ కనుగొన్నాను ఆరుతులన్నీ ఎవరిచ్చారు పక్కింట్లో జంట అంటుంటే విన్నాను అమ్మడు నా శ్రీమతి వయ్యేదెప్పుడు లల్లలా, లల్లలా. మన శోభనమయ్యేదెప్పుడు పక్కన నేనున్నప్పుడు, నీ పైకి లాక్కున్నప్పుడు, ఆ పైన అనుకుంటే అమ్మమ్మ గుండెల్లో చప్పుడు. నా శ్రీమతి వయ్యేదెప్పుడు నీ శ్రీమతి నేనైనప్పుడు. శేఖర్, 3 ఏళ్ళు కలిసి చదువుకున్నాం. 3 ఏళ్ళు కలిసి ప్రేమించుకున్నాం. కానీ ఈరోజు నీతో పాటు నా మనసుని ఇక్కడ వదిలే మనిషిని మాత్రం మండపేట వెళ్తున్నాను. నా గుండె ఎండలో పెట్టిన ఐస్ క్రీంలా కరిగిపోతుంది. నీకెలా ఉంది? బాధగా ఉంది కదూ? కాదు, ఉంది. ఎస్, నువ్వు మీ ఊరు వెళ్ళగానే మన ప్రేమ విషయం మీ అమ్మతో చెప్పి మన పెళ్లి గురించి మాట్లాడతావు కాదు? అవును. మా అమ్మతోనా? ఆగస్టు 31వ తారీఖున మనం ఇచ్చినటువంటి 1000 రూపాయల రొక్కానికి 100కి 20 రూపాయల వడ్డీ చొప్పున అసలీ ఫాయిదాలతో సహా వసూలైన మొత్తం 5000 రూపాయలు. 31. ఇది సరే, ఇది సరే. రే గోపి, అమ్మా, ఇంట్లో పనులన్నీ అయిపోయా? ఆవుకు మేతేసావా? దూడమూతి చిక్కం కట్టావా? వాడెవడే శంకర ఇచ్చాడా? సర్వదుష్ట భయంకరే సర్వ పాపహరే అమ్మా వరాలమ్మ నమోస్తుతే. ఓ అబ్బా, అడుగో చచ్చినాడు, తగలడ్డట్టున్నాడు. స్థూలకాయే మహారౌద్రే మహాశక్తే మహోదరే అమ్మా వరాలమ్మ నమోస్తుతే. మహానేత్రే మహాగాత్రే అమ్మా వరాలమ్మ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి వడ్డీల వరాలమ్మ నమోస్తుతే. ధనలక్ష్మి ధన సహకారే అమ్మా వరాలమ్మ నమోస్తుతే. శంకరయ్య, శంకరయ్య, ఎక్కడ ఎక్కడ మాత? మీ దర్శన భాగ్యంతో నాకు పాప ప్రక్షాళన జరిగింది. ఈవేళ వడ్డీ వసూలు చేయాల్సిన వాళ్ళ ఆ లిస్ట్ రెడీగానే ఉందమ్మా, పదన్నమ్మా. గోపి, రెడీ అమ్మా. వెళ్దాం. చెయ్యి. శంకరయ్య గారా, దండాలు బాబు, దండాలు. ఒళ్ళేం బాగానే వేస్తున్నావు గాని రాక్షసుల అసోసియేషన్ ప్రెసిడెంట్ వస్తోంది. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, మీరు ఆగండమ్మా, నేను చెప్తాను. ఏమోయ్, నువ్వు ఇట్రా. అమ్మగారి మెళ్ళలోనే తాళ్ళు లేదు కానీ ఊళ్ళో తాళ్ళు చాలా ఉన్నాయి మా అమ్మగారి పెట్లో. వాటితో పాటే ఇది ఇచ్చేయి. మెళ్ళలోంచి మంగళసూత్రం తీయటం అశుభం అండి. శుభాలు అశుభాలు వారాలు వద్యాలు లెక్క చూస్తే మీరు డబ్బు తీసుకున్నారు. గట్టిగా అరవకండి, చుట్టుపక్కల వాళ్ళంతా ఇటే చూస్తున్నారు. ఇచ్చేవే, ఇచ్చే. నీవే త్వరగా. వచ్చే నెల నుంచి సరిగ్గా వడ్డీ కట్టకపోతే ఇల్లు కూడా వేలం వేయిస్తా. శంకరయ్య గారు, వరాలమ్మ గారికి ఉత్తరం వచ్చింది. ఇదిగో ఇంటికి వచ్చి బాయ్. ఆ ఇంటికి రావడానికి నేనేమన్నా పిచ్చాను అనుకుంటున్నావటయ్యా? మా ఇంటికి దూరం. ఆ పోస్ట్ మ్యాన్ గడు మనకు వడ్డీ ఇవ్వాల్సిన గడువు ఎప్పుడు చూడు. ఇంకా 2 రోజులు ఉందమ్మా. ఆ ఉత్తరం ఏమిటి చదువు? చదవయ్యా. అమ్మా, అబ్బాయి గారు పరీక్షలు అయిపోయాట. రేపు ఉదయం 8 గంటలకు వస్తున్నారు. ఆ పెట్టిలో అవు తమ్ముడు. వద్దులే అన్నయ్య. పర్వాలేదు తమ్ముడు, ఈ లోపు బరువు లేదులే. రిక్షా 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 ఎందుకు? వద్దు, మన రిక్షా ఉందిగా. మన రిక్షానా? అదే తమ్ముడు, మన రిక్షా ఇంకే లేడు. సమాన వడ్డీ కట్టలేకపోతాను, అమ్మ రిక్షా లాగేసుకుంది. అంటే అమ్మ నీ చేత రిక్షా కూడా తొక్కిస్తుందా? అమ్మ వడ్డీ వసూళ్ళకి వెళ్ళాలన్నా, మన గుమస్త శంకరయ్య బజార్కి వెళ్ళాలన్నా
నేనే మన రిక్షాలో తీసుకెళ్తాను. అన్నయ్య, మన ఇద్దరికి తల్లులు వేరు కావడం, తండ్రి లేకపోవడం దీనికి అంతటికీ కారణం. నువ్వేం పట్టించుకో మాకు. దా ఇంటికి పోతుందా? శంకరయ్య, అమ్మా. చూడు, అబ్బాయి ఇస్తున్నాడు. ఆ, మా అబ్బాయికి కాబోయే భార్య 5 లక్షల రూపాయల డబ్బు, 2 లక్షల రూపాయల విలువైన బంగారం, 100 ఎకరాల మాగాణి భూమి కట్నంగా తీసుకుని రావాలి ఇక్కడికి. తెలిసిందా? చిత్తం చూడు, ఆ పిల్లకి తోబుట్టువులు తల్లిదండ్రులు ఎవ్వరూ ఉండకూడదు. చిత్తం దిక్కుమాలిన దాన్ని పెట్టుకొస్తాను. నువ్వు అలా చేసావంటే నీకు 2 గ్రాముల బంగారం, 200 రూపాయల నగదు బహుమానం కింద ఇచ్చేస్తాను. 2 గ్రాముల బంగారం, 200 రూపాయల నగదు. ఆ, కర్మతాతలు. అమ్మా, ఆ? బాగున్నావమ్మా? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేమిటి లచ్చిక్కిపోయావు? అలా వెర్రెక్కిపోయినా చూస్తావేటయా? ఆ సూట్ కేసు తీసుకెళ్ళి మేడం గదిలో పెట్టు. ఏమీ తెలియదు, పొట్టి మొద్దు. చెప్పేది నీ గదట్రా వెళ్ళు. ఏరా నాయనా, ప్రయాణంలో బాగా అలసటైందా? ప్రయాణం చేసి వచ్చిన బస్సులో కదమ్మా. బస్సులో ఎక్కేవాళ్ళ యుద్ధం, దిగేవాళ్ళ యుద్ధం, ఆ పైన బస్సులో కిటికీల శబ్దం, గాజుల గలగలల శబ్దం, బస్సు ఇంజిన్ శబ్దం, కండక్టర్ గారి విజిల్ శబ్దం. వెంకయ్య గారు, ఎవరో పిలుస్తున్నట్టున్నారు చూడు. అలాగే అలారా స్నానం చేద్దుగాని రా. అదే గోపి, ఓ చచ్చినారా, త్వరగా వచ్చావు. అమ్మా పెట్టి లోపల పెట్టి పక్క సర్ది వచ్చానమ్మా. ఏడ్చావులే. బాబుని తీసుకెళ్లి ఒళ్ళంతా నూనె పట్టించి నలుగు పెట్టి తలకు వేడి నీళ్ళ స్నానం చేయించు. అలాగేనమ్మా. రా తమ్ముడు. ఎవడ్రా నీకు తమ్ముడు? మళ్ళీ అలా పిలిచావంటేనా గరిట కాల్చిన నాలుగు మీ బాటలు పెడతాను. బాబు శేఖర్ బాబు అని పిలువు, తెలిసిందా? తప్పకా. సుందరి, పిలిచినా పలకుండా లోపలే చేస్తున్నావు? ఓహో, తబలా ప్రాక్టీస్ చేస్తున్నావా? మరి బయటికి వినిపించలేదే? వయసు దారిన మగాడు, కాళ్ళెరిగిన గుర్రం ఒకటేనని మా అమ్మమ్మ తప్పెట్ల తారకమ్మ చెప్పేది. అంతేనంటావా? తబలా ఆపు, నీ తబలా. నేను లేనప్పుడు వాయించుకుంటున్నావు సరే, నేను వచ్చినప్పుడు కూడా ఎందుకు పాడుకోవాలా? ఆ తబలా తీసి అవతల పారే. ఎలా పారేస్తాను? ఊరూరా ప్రోగ్రాంల్లో మద్దెలా తప్పెట తబలా వాయించే మా వాళ్ళు ఇంత ఆస్తి సంపాదించారు. ఇవాళ నీకు ఇష్టం లేదని మా సంప్రదాయాన్ని మానుకోమంటావా? వద్దులే, ఇదిగో ఇవాళ కమిషన్ల కలెక్షన్. 1000 లక్షలు ఇస్తానని చెప్పి 100లతోనే సంవత్సరాలు గడిపిస్తున్నావు. ఇదే మా అక్క మధ్యలో మకరందం అయితే ఒప్పుకుంటుందా? అబ్బా, వాయించకు తబలా. వస్తాయి, అన్నీ వస్తాయి. అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి నా తెలివికి సానబెట్టేస్తాను. నిన్ను లక్షలకి వారసురాల్ని చేస్తాను. ఈ గొళ్ళెం చాలా కాలం నుంచి వింటూనే ఉన్నాం. అదిగో మళ్ళీ విషయం విను. వరాలమ్మ ముద్దుల కొడుకు శేఖరు చదువు పూర్తి చేసుకుని వచ్చాడు. వస్తే వాడికి బాగా ఆస్తి ఉన్న ఏ తెలివి తక్కువ దాన్నో ఇచ్చి పెళ్లి చేయాలని వరాలమ్మ చూస్తుంది. కానీ ఇంట్లో ఉన్నంత దాని సవతి కొడుకు గోపిగాడికి పెళ్లి చేయకుండా చిన్నవాడికి చేయడానికి సంప్రదాయం ఒప్పుకోదు. కాబట్టి అందమైన నీ బట్టల్ని మార్చు, పాత బట్టల్ని కట్టు, పని పిల్లగా తయారవు, వరాలమ్మ ఇంట్లో చేరిపో. ఆ? ఇంకా అర్థం కాలేదా నా పిచ్చిగొళ్ళెం? నిన్ను తీసుకెళ్లి వరాలమ్మింట్లో పని పిల్లగా చేర్పిస్తాను. ఆ తర్వాత గోపిగాణ్ణి నీ సర్వ విద్యలో ప్రదర్శించి వల్లో వేసుకో. దీని తర్వాత వరాలమ్మను బెదిరించి వాడి చేత నీ మెళ్ళలో 3 ముళ్ళు వేయించి ఆ తర్వాత కోర్టుకి ఇచ్చి ఆస్తిలో అర్థవాటా లాగేసుకుని ఆ పెద్ద గొంపులో కాపురం పెడదాం. అమ్మా, నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది మండపేటకి. వావ్, మండపేట! ఇట్స్ సింప్లీ థ్రిల్లింగ్ అక్క. మండపేట అంటే నాకెంతో ఎంతో ఇష్టం. ఏ, అక్కడ నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? అబ్బే, అదే లేదక్క. ధనలక్ష్మి, మన ఊరు వెళ్ళాల్సిందేనా? తప్పకుండా వెళ్ళాలి. కరెక్ట్, వెళ్ళాల్సిందేనమ్మా. వెళ్తేనే థ్రిల్. నీకు ఇష్టమని దోసకాయ పప్పు, బెండకాయ వేపుడు, పెరుగు పొత్తలు చేయించాను. చాలమ్మా. తిన్నాను, కడుపునట్టు. బాగలేదా? బాగుందమ్మా, వేడివేడిగా చాలా బాగుంది. ఎబ్బే. ఇది ఉందిగా. ఓరి గోపిక! ఎరా దరిద్రుడా, నా బిడ్డ తినిపోతాడని కడుపు మంటతో కారం ఎక్కువ ఇస్తావా? కారం ఎక్కువైందా? ఒళ్ళు తిమ్మిరెక్కితే కారం ఎక్కువ కదూ. ఇది చేయబట్రా, పట్టు చెయ్యి.
అయ్యో అయ్యో బంగారం లాంటి పెట్టి బద్దలు కొట్టావు కదా, నిక్షేపం లాంటి కూర నాశనం చేసావు. ఇది కూడా ఎందుకు? అదేనమ్మా, వీడికింత కావరం ఏమిటి అంటున్నాను. మనం పోంచేద్దామ్మా, పోంచేద్దాం. రే, ఇల్లంతా శుభ్రం చేసావా? చేశానమ్మా. ఇదిగో నీకు ముద్ద, త్వరగా తిను, ఆలస్యం అయితే మళ్ళీ పాచిపోతుంది. అలాగే. కానీ అయ్యా జానకిరాం బాబు, అయ్యా మీరే కాపాడాలి. నా కూతురు కాపురం మీరే నిలబెట్టాలి బాబు. చూడమ్మా, నా గుండె అసలే బలహీనం. ఈ మధ్య బొత్తిగా చెప్పిన మాట వింటలేదు. ఏడు పాప అసలు విషయం చెప్పమ్మా. అయ్యా జానకిరాం బాబు, ఇది నా కూతురు. నువ్వు ఏడు పాపేస్తావా, నన్ను కూడా ఏడమంటావా? ఆపేశాను బాబు. నేను కాపురానికి వెళ్ళిన 3 రోజు ఇది, నాకు పెళ్ళాం వద్దు 3 రోజు అల్లుడు. నీ మాట అర్థం కాదు మరో. నేను దీని పద్ధతులేం బాగాలేవండి, అందుకే పుట్టింటి పంపాను. నేనేం చేశానండి? ఏం తప్పు చేశాను? మీ పరవేమైనా వీధిలో వేశానా? ఆగండి 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 ఆగండి. అబ్బా, అరుచుకోవడంలోనూ మీ ఇద్దరి మధ్య అభిమానం కొట్టొచ్చేట్టు కనిపిస్తుందయ్యా. ఇలాంటి కేసులకి కొంటిమౌడు పెంకి పెళ్ళం ఫైల్ అదే సిద్ధంగా ఉందయ్యా. అసలు విషయం చెప్పండి. ఆయనేమో పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి వస్తారు. నేనేమో వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి చాకరీ చేయాలి. సినిమాల్లో షికార్లు లేవు, సరదాలు అసలే లేవు. మళ్ళీ అదే కోత. ఏమండి, దాని సినిమాలకి షికార్లకి సరదాలకి సరిపోయిన డబ్బు సంపాదించేవాడిని కాదండి నేను. అందుకే దానికి నాకు కుదరదు. ఇదిగో పెళ్లిపడి వాళ్ళు ఇచ్చిన కట్నం, ఈ ఉంగరం వాళ్ళు ఇచ్చిందే, పుట్టిన నుంచి వేసుకొచ్చిన సొమ్ములు దాని మెళ్ళలో ఉన్నాయి. తీసుకెళ్ళమనండి. అయ్యా, అల్లుడికి బుద్ధి చెప్పండి. ఇంకా ఏం బుద్ధి చెప్పాలమ్మా, చాలా బుద్ధిమంతుడే కనిపిస్తుంటేను. ఇగో కట్నం తిరిగి ఇచ్చేశాడు, ఆ ఉంగరం కనిపిస్తుంది, నగలు కనిపిస్తూనే ఉన్నాయి. తీసుకోమ్మా. అయ్యా తీసుకోమంటూ ఉంటే. చాలా గుడ్ బాయ్ అయ్యా నువ్వు. నీ పేరేంటయ్యా? వెంకట్రావండి. ఆహా, వెంకట్రావు, నీ పెళ్ళం పుట్టింటి నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చినవన్నీ లెక్క ప్రకారం ఇచ్చేసావయ్యా? ఇచ్చేసానండి, అది తెచ్చిందంటే. ఒక్కటి మాత్రం మర్చిపోయావయ్యా. అబ్బాయి ఏం లేదండి, నీ పెళ్ళం కట్నంతో పాటు కన్నెతనం కూడా తీసుకొచ్చింది. ఆ విషయం మర్చిపోయావా? ఇప్పుడు ఇచ్చేయి. ఏంటి, ఇస్తే ఆనందంగా వెళ్ళిపోతుంది, మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది, ఏ ఇంట్లోనూ అడుగు పెడుతుంది, హాయిగా కాపురం చేసుకుంటుంది. ఇచ్చేవయ్యా. మాట్లాడవేమయ్యా? ముగుడు అయినంత మాత్రాన, మగాడు అయినంత మాత్రాన కట్టుకున్న ఆడదాన్ని పనిపిల్లలాగా చూస్తావా? వాట్ నాన్ సెన్స్. బంగారం లాంటి జీవితం కోసం కలలు కంటూ పవిత్రంగా నీ చేత మెళ్ళో తాళి కట్టించుకున్న ఆడదాని రుణాన్ని కేవలం కరెన్సీ కాగితాలతో బంగారంతో వాపసు విధించే వాళ్ళము కాదు, చెల్లెలను ప్రేమించే వాళ్ళము కాదు. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మగజాతి వాళ్ళ చేతుల్లో చెప్పు దెబ్బలు తింటోంది. ఆ పిల్ల బుద్ధిమంతురాలు కనుక నా దగ్గరికి వచ్చింది, సంతోషించు. అలా చెప్పండి. నీకు చెప్పాల్సిందే ఉందమ్మా. ఆడదాన్ని గౌరవించడం మగాడి బలహీనత కాదు. మగాడి చెప్పు చేతల్లో ఉండడం ఆడదానికి పరుగు తక్కువ కూడా కాకూడదమ్మా. భర్తని మాత్రం ప్రేమించి అతని వాళ్ళని ద్వేషిస్తే కాపరాలు కప్పలు తక్కిడవుతాయి. ఇంటి గుట్టు వీధిని పెడితే బతుకే బజారవుతుంది. అనవసరంగా నీ జీవితాన్ని బజారు పాలు చేసుకోకమ్మా. ఏమిటలా మొహమొఖాలు చూసుకుంటారు? జ్ఞానం తెచ్చుకొని ఆయన చెప్పిన మాటలు విని చల్లగా కాపురం చేసుకోండి. అలాగే, మా కళ్ళు తెరిపించారండి. మేం బ్రతికుండగా విడిపోండి. చాలా సంతోషం అమ్మా. ఆల్ ది బెస్ట్ మై బాయ్. వెళ్ళొస్తాం బాబు. వస్తామండి. వెళ్ళండి. విన్నాకే రావడం సహజం, సలహాలు ఇవ్వడం నా జీవితం. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఈ ఊళ్ళో వరాలమ్మనే పేరు విన్నారా? ఆ పేరు విని చాలా మంది పారిపోవడం గురించి విన్నాను. ఆవిడే మా అమ్మ. వాట్? అత్తల ప్రాబ్లం తోటే భారతదేశం అంతా అల్లాడిపోతూ ఉంటే అమ్మల ప్రాబ్లం అయ్యా బాబు. మా అన్నయ్యకు మా అమ్మ సవత్తలి సార్. అర్థమైందయ్యా. జస్ట్ డోంట్ వరీ. మూడో కంటికి తెలియకుండా మీ అమ్మకు చెప్పు దెబ్బలు కొట్టించి ఇద్దరు కొడుకుల్ని 2 కళ్ళల్లాగా చూసుకునే సవితల్లికి చెప్పు దెబ్బల ప్లాను నా దగ్గర ఉందయ్యా. ఏమిటి సార్? సైకో ట్రీట్మెంట్. మెషిన్లతో ఆపరేషన్లతో పని లేకుండా ఉన్న బుర్రను ఉన్నట్టే మార్చగలిగిన మహత్తరమైన ట్రీట్మెంట్ ఒకటి ఉంది. ఏమిటని అడక్కు. మీ అమ్మకి ఇంగ్లీష్ వచ్చా? రాదు. వెరీ గుడ్. వెంటనే ఓ ఇంగ్లీష్ పేపర్ తీసుకో.
సోఫాలో కూర్చో. పేపర్ తెరు. మీ అమ్మ వస్తుందేమో, అటు ఇటు చూడు. రోడ్డు రోలర్లా మీ అమ్మ మెట్లు దిగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రకటన చూడు. చిరునవ్వు నవ్వు, ఇంకా ధైర్యంగా గట్టిగా నవ్వు. అదేమిట్రా అంతలా నవ్వుతున్నావ్? అమ్మా, ఒక చిన్న చీమ పెద్ద లారీని బోల్తా కొట్టించిందంట. అదేమిట్రా విడ్డూరం? అవునమ్మా, ఒక చేత్తో మంచినీళ్ళు తాగుతూ రెండో చేత్తో చక్రం తిప్పుతున్నా అంట డ్రైవరు. అంతలో ఒక చిన్న చీమ అతని రెప్ప మీద కొట్టిందంట. వెంటనే కళ్ళు మూసుకున్నాడు. లారీ విల్లో చెట్టు గుద్దుకొని బోల్తా కొట్టింది. అయ్యయ్యో పాపం. హ! ఎంత ఘోరం! మళ్ళీ ఏమిట్రా? ఆంధ్రదేశంలో ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది గోదావరి. ఆ గోదావరి ఒడ్డున ఉంది గోరింటపల్లి. ఆ గోరింటపల్లిలో ఉంది ఓ భూతం. భూతం అంటే మామూలు భూతం కాదు. రాము అనే ఓ అమాయకుణ్ణి వేధిస్తున్న సవతి తల్లి. ఆమె పెట్టే బాధల్ని ఎన్నో ఏళ్లుగా భరిస్తున్నాడట. అతనిలో ఓర్పు నశించింది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాన్ని గుర్తించాడు. ఆ రాత్రి మెల్లిగా పిల్లిలా వెళ్లి మూలనున్న రోకలి బండ చేతిలోకి తీసుకున్నాడు. భయంకరంగా చూస్తూ అరుస్తూ వెళ్లి సవతి తల్లి తల మీద రోకలి బండతో ఒకే దెబ్బ కొట్టాడు. అంతే. అమ్మా, అయ్య బాబోయ్, అమ్మో, ఒకే అమ్మా, ఆ, ఒకే రక్త సంబంధం కాబట్టి సవతి తల్లులు సవతి కొడుకుల్ని బాధ పెట్టకూడదమ్మా. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, నేనమ్మా, గోపినమ్మా. చంపేకరా గోపి. అమ్మా, మళ్ళీ వచ్చాడ్రా నేను చంపేయడానికి. అమ్మా, అమ్మో, నేను ఎందుకు చంపుతానమ్మా? నేనమ్మా, గోపిని. గోపి, ఎంతైనా నీ తల్లి లాంటిదాన్ని నా తాబద్ద కొడతావురా? అమ్మా, నేను ఎందుకు కొడతానమ్మా? అమ్మా, గోపి, 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 నా నాయనే, నా తండ్రి. అలాగేమ్మా. ఏంటమ్మా, అసలు పేపర్ వార్త కింద కంగారు పడతావు ఎందుకు? వేధవ వార్తలు, వేధవ పాపర్లు నువ్వు. అమ్మా, ఎంత కంగారు పడిపోయాను. ఉండు ఉండు. నాకు కనపడకుండా ఎక్కడ దాచేసి ఉంటాడు. చచ్చినాడు. ఏం చెప్తాను? అమ్మా, మీ దాసాన దాసుండి ఎప్పుడూ ఇది నాకు చేసి పెట్టండి అని మిమ్మల్ని అడగలేదు, అవునా? అవును. ఇప్పుడు నాతో చిన్న గొళ్ళెం. మీరు అంటే ఏమిటది చెప్పు. ఒక పని పిల్లని పట్టుకొచ్చాను. పేరు సుబ్బి. శంకరయ్య, నీకైనా బుద్ధి మందగించిందా? నాకు పని మనిషి ఎందుకయ్యా? ఉన్నాడుగా, గోపి తెచ్చినాడు. అమ్మా, మీరు పైసా కూడా జీతం ఇవ్వక్కర్లేదు. ఏమైనా తిట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. దానికి గరిచుడు గంజిపోయడం కూడా దండగా. పొమనా అమ్మా, కారం దంచాలి. దంచేయి. రోకలు కనబడడం లేదు. రోడ్లు కనపడితే కొంపలా మునిపోదు. మిషన్ పట్టించు. చచ్చినాడు, రోకలు అడుగుతున్నాడు. వీడిని కాస్త దూరంగా ఉంటాడు, మంచిది. శంకరయ్య, అమ్మా, ఎప్పుడు అడగిన వాడు అడిగావు పాపం. ఇప్పుడు ఎందుకే అమ్మాయి పని ఇమ్మంటావు, అంతేగా? అంతేనమ్మా. చూడమ్మాయి, వాడితో లోపలికి వెళ్ళి చెప్పిన పనులను శ్రద్ధగా చేసుకో. వెళ్ళు. అలాగేనమ్మా. హలో. హలో, ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. ఏం కావాలో చెప్పండి సార్. ఈ ఫోటోలో అతను హంతకుడు. 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇతను పట్టుకోవడం కోసం నన్ను స్పెషల్ ఆఫీసర్గా పోస్ట్ చేశారు. ఈ ఊళ్ళో ఈ మనిషిని ఎప్పుడైనా చూశారు? లేదు సార్. ఇతన్ని పట్టుకునే ప్రయత్నంలో మీరు నాకు సహాయం. ఓకే సార్, తప్పకుండా.
గొలుసు లేవు. జాగ్రత్త. ఇదిగోనండి మీ గొలుసు. దొంగలు ఎక్కువైపోయారండి, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకేం దెబ్బలు తగలేదుగా? దాందే ఉందిలేండి. నాకు తప్పిక అవుతుంది, నేను వెళ్తాను. చూడండి, రండి కాఫీ తాగి వెళ్తురు గాని. అమ్మో, నేను కాఫీ తాగనండి, మంచినీళ్ళు ఇస్తే చాలు. అలాగే రండి. అలాగే. అరే తమ్ముడు. తమ్ముడా? అవును, నా తమ్ముడు. హలో. అవును, నువ్వు కూడా అన్నావేంటి? నువ్వు కూడా ఈ అమ్మాయిని ఎక్కడి నుంచైనా కాపాడావా? లేదులే, మై నేమ్ ఇస్ శేఖర్. మేమిద్దరం చూసినప్పుడే అర్థమైంది మరిది గారు. అది సరే, ఇంతకు మీరిద్దరు ఎలా కలుసుకున్నారు? అయ్యా గోపి, వాళ్ళని ప్రేమ కలిపింది, మన ఇద్దరిని గొలుసు కలిపింది, ఇప్పుడు మనందరినీ ఈ ఇల్లు కలిపింది. ఎవరమ్మా ఈ అబ్బాయిలు? మీరెవరండి? మా అమ్మ. ఎవరు బాబు మీరు? మేమిద్దరం అన్నదమ్ములు. మా అమ్మ ఎవరో తెలుసా? వరాలమ్మ. ఎందుకు వచ్చారు వీళ్ళు? కాలేజీలో చెల్లి ఇతను. ఆపో. ఏమే, ఇందుకేనా ఈ ఊరు రావడానికి ముఖం చాటగా చేసుకున్నావు? అసలు నిన్ను కాలేజీలో చేర్పించింది ఇందుకేనా? ఏమండి, మేమిద్దరం మీ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామండి. జరగదు, ఈ పెళ్లి జరగదు. అమ్మా, అమ్మా, ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేయడం తప్పు కాదమ్మా, కానీ తప్పు జరగకముందే పెళ్లి చేయడం న్యాయమమ్మా. ఏమైనా సరే ఈ పెళ్లి జరగదు, జరగదు, జరగదు. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఏనాడు కోపం చూడండి నీ మొహాల్లో, ఇవాళ ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పమ్మా. అమ్మా, నీ మనసులో ఏముందో చెప్పకపోతే మా మీదొట్టు. ధనలక్ష్మి, చెప్పమ్మా, ఎందుకు ఈ పెళ్ళొద్దంటున్నావు? చెప్పమ్మా, చెప్పమ్మా. చెబుతానమ్మా, చెబుతాను. దరిద్రంలో కళ్ళు తెరిచిన నేను ధనవంతుణ్ణే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తన వాళ్ళందరినీ ఎదిరించి మీ నాన్నగారు నన్ను కాపురానికి తీసుకెళ్లారు. అక్కడ నాకు అత్తపోరు లేదు, కానీ ఆడపడుతుంది. అది మనిషి కాదమ్మా, రాక్షసి. ఆ తరువాత నాకు రంకుతనం వంటగట్టింది. అయినా మీ నాన్నగారు దేవుడు కాబట్టి ఆ మాట నమ్మలేదు. ఇలాంటి చాడీలు చెప్పొద్దని అక్కగారినే మెట్టింటికి వెళ్ళమని చెప్పారు. ఆ మాటతో అది పడగెత్తింది. నన్ను వారిని చంపాలని అన్నంలో విషం కలిపింది. ముందుగా నేను తిని చచ్చిపోయినా బాగుండేది. అలవాటు ప్రకారం ముందు వారు తిని నా పసుపు కుంకుమను తుడిచేసి వెళ్ళిపోయారు. నిన్నన్ని బాధలు పెట్టిన ఆ రాక్షసు ఎవరమ్మా? చెప్పమ్మా. ఇంకెవరు? వీళ్ళమ్మ వరాలమ్మా. అలాంటి ఇంట్లో కాపురం చేయమని దీన్ని ఎలా పంపమంటావే? చెప్పవే, చెప్పు. అమ్మా, చెల్లినే కాదు, నన్ను కూడా ఇంటి కోడలుగా పంపాలి. అమ్మా ధనలక్ష్మి. అవునమ్మా, నిన్ను చిత్రహింసలు పెట్టి మమ్మల్ని తండ్రి లేని పిల్లల్ని చేసి మన ఆస్తితో కులుకుతున్న ఆ వరాలమ్మకు తగిన బుద్ధి చెప్పడం కోసం మేము ఆ ఇంటి కోడలవై తీరాలి. అవునమ్మా, దెబ్బకి దెబ్బ తీయడం కోసం, దాని బతుకంతా కడిగేయడం కోసం మేము దాని ఇంటి కోడలం కావాలి. దాని పొగరణచాలి. నేను ఎదురు చూసిందేమిటి, మీరనేదేమిటి? మేం మీలా తలంచుకుని పడుండాలా? ఆ తరం మారింది. చూడండి అత్తయ్య, ఇప్పుడు మేము అనుభవించే ఆస్తి మీది. మీరు కోర్టుకెళితే ఆస్తి వస్తుంది, కానీ మా అమ్మకు బుద్ధి రాదు. ఆమె గుణపాఠం చెప్పాలంటే మనందరం ఏం చేయాలో చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి జనరల్ నాలెడ్జ్ జానకిరామ్. వెల్, నేను చెప్పాల్సిందంతా చెప్పాను, మీరు వినాల్సిందంతా విన్నారు. శేఖర్, ఆ ధనలక్ష్మి భాగ్యలక్ష్మిల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సాయంత్రంలోగా నాకు అందేటట్టు చెయ్యి. ఫోటోలతో నా ప్లాన్ పేపర్లో ప్రింట్ అయ్యాక మీ ఇద్దరు మీ ఇంట్లో పని ప్రారంభించండి. అన్నట్టు మీ ఇంట్లో మీరు కాక ఇంకెవరున్నారయ్యా? 10 ఏళ్ల నుంచి ప్రామిసరీ నోట్లు రాస్తూ మా అమ్మను పొగుడుతూ స్తోత్రాలు చేసే శంకరయ్య ఒకడున్నాడు. ప్రామిసరీ నోట్లు రాసేవాడైతే దొంగ బుద్ధులు చాలా ఉండాలి. మీ అమ్మని పొగుడుతున్నాడంటే తప్పకుండా వ్యవసాయం ఉండాలి. ఇప్పుడు గాది కింద పందికొక్కులను పట్టుకోవడం కోసం నా దగ్గర పందికొక్కుల ప్లాన్ ఉందయ్యా. మర్చిపోయాను, ఈ మధ్యనే సుబ్బి అనే ఓ పనిపిల్ల మా ఇంట్లో చేరింది. సుబ్బి? ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుందా? 16-20 మధ్యలో ఉంటుంది. 20-25 మధ్య వయసున్న అబ్బాయిలు ఉన్న ఇంట్లో
16-18 మధ్య వయసున్న అమ్మాయి. అమ్మో చాలా డేంజర్ అయ్యో. నిజంగా డేంజర్ గా ఉందండి. ఆ అమ్మాయి నా పక్కన చేరి సినిమా పాటలు పాడడం, చీటికి మాటికి తగలడం, బా నాకు చాలా చిరాగ్గా ఉందండి. నేను అనుకున్నంత అయిందయ్యా. గోపి, నీకు రామాయణం తెలుసా? తెలుసండి. శూర్పణఖ తెలుసా? ఓ నువ్వు దుమ్ము దులపాలి ఆ పాపిని. గోపి బాబు, నవ్వమాకు నవ్వమాకు, నవ్వి నవ్వి నా మనసు నవలమాకు, అబ్బా నవలమాకు. ఇవాళ నేను చూస్తుంటే నాకేదో లాగుంది. నిజంగా? నిజంగా చూడు, తమ్ముడు ఇంట్లో లేడు, పైన గది ఖాళీగా ఉంది. నువ్వు ఉండటానికి అన్నట్లు ఈ చీపురు తీసుకెళ్ళు, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఆ తర్వాత నువ్వు నేను. అమ్మయ్యా, నా పంట పండింది. ఇదిగో తొందరగా వచ్చేయండి, లేకపోతే మీ తమ్ముడు వస్తాడు. ఇప్పుడే వచ్చేస్తాం. వెళ్ళిపో వెళ్ళిపో. విషయం ఎంతవరకు వచ్చింది? గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వస్తాను, పై గదిలో ఉండమన్నాడు. శుభం. వాటిలో బాగా వేసేయి. వరాలమ్మా. మీరా? ఏమిటా పాట? తగలకు తగిలినందుకు కష్టమంటుంది సుబ్బే, కష్టమంటుంది. అంతేనా మై డియర్ సుబ్బి? గోపి బాబు గారు అన్నాడా? కానీ ఆ రాముడు రాడే. శూర్పణఖ, ఈ లక్ష్మణుడే చేస్తాడు నీకు తగిన శాస్తి. అమ్మా రక్షించు, అమ్మా కాపాడు. నా బిడ్డను నాశనం చేయడానికి వచ్చావుతే చెప్తాను. ఏదో శంకరయ్య చెప్పాడు కదా అని నమ్మకమైన మనిషి తీసుకుంటే ఇంకా నువ్వు చేసే పని ఇంకా శంకరు ఏమిటి? శంకరయ్య శంకరు అంటోంది ఏమిటి కదా? చండాలి, ఏమిటి ఆ పిలుపు? 2 రోజులు ఇక్కడ తిండి తినగానే పట్టించే ఒళ్ళు బలుపు, బుద్ధిమాలను కొళ్ళాం. నిన్ను 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 చంపిన పాపలేదు. నిన్ను ఇంట్లో పెట్టి నానే బుద్ధి. నన్ను నన్ను కొడతావా శంకర్? కొట్టడమా? చీర్చి ఉప్పు పాత్ర వేయాలి నిన్ను. నువ్వు వచ్చిన పని ఏమిటి, చేస్తున్న పని ఏమిటి? ఇంకా ఎక్కడ ఉన్నాయి? పో బయటికి. ఒరే శంకర్, ఇంటికి రా చెప్తాను. చిచ్చి, ఈ ఇంట్లో నా పరువు తీసావు కదే. ఇన్ని సంవత్సరాల నా నిజాయితీని దెబ్బతీసావు కదే. అమ్మా, మీ దాసాల దాసుణ్ణి రాంగ్ నెంబర్ని రికమెండ్ చేశాను, నన్ను క్షమించండి. అమ్మో, ఇంకెప్పుడు వాళ్ళు ఎవరు ఏమిటి అని తెలుసుకోకుండా ఇలాంటి వెధవ మండలు తీసుకురాకు. లేపా ఈ గొళ్ళాల శంకరయ్య సుందరిని తిట్టినట్టు కొట్టినట్టు నటించి ఆ వరాలమ్మని పోలీసుల దాకా పోకుండా చేసినందుకు నా సుందరి ఏం విందు చేస్తుందో. సుందరి, సుందరి. ఏమిటి, తబలా ప్రాక్టీస్ చేస్తున్నావా? తబలా ప్రాక్టీసు ఇప్పుడే మొదలెడదామని. ఏమై సుందరి? కొడతావా? నేను బుద్ధిమాల గొల్లన్నా, చండాకుదన్నా, ఆవిడ వస్తుందన్నా నమ్మించి. సుందరి, నీ తబలా కచేరి ఇంత గొప్పగా అనుకోలేదు. అమ్మో. టేక్ యువర్ సీట్ ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్నామండి. మీ లిస్ట్ లో గానీ, మీ ఏరియాలో గానీ ఎప్పుడైనా చూసారా? ఈ మనిషి నాకు ఎక్కడ తగలేదు సార్. అయితే ఆ ఫోటో మీ దగ్గర ఉంచుకోండి. వాడు ఎక్కడైనా కనిపిస్తే ఈ నెంబర్ ఫోన్ చేయండి. నాయనా శేఖర్, శేఖర్, ఇదిగో వేడివేడిగా బజ్జీలు తెచ్చాను నీకు ఇష్టమని. తిను.
ఉండమ్మా, పేపర్లో ఒక వింత వార్త. ఏది? మన చదివే భయంకరంగా రోకాల విషయం అలాంటిదేనా? కాదమ్మా, ఇది రొక్కం విషయం. ఒక్క విషయమా? చదువు చదువు. చదివానమ్మా. పిఠాపురం జమీందారు జయచంద్ర ప్రసాద్ గారికి 2 కూతురు ఉన్నారట. పెద్దమ్మాయి పేరు ధనలక్ష్మి, చిన్నమ్మాయి పేరు భాగ్యలక్ష్మిట. ముచ్చటగా ఉన్నారా పేర్లు? వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయబోతే ఇంట్లోంచి పారిపోయారట. పట్టించిన వారికి 10 లక్షలు, ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షలట. 5 లక్షలునా? వాళ్ళ గుర్తులు ఏమైనా రాశారా? పెద్దమ్మాయి ధనలక్ష్మికి కుడికాలి చీలమండల మీద పెసరబద్దంత పుట్టుమచ్చ, చిన్నమ్మాయి భాగ్యలక్ష్మికి ఎడమకాలి చీలమండల మీద మినబద్దంత పుట్టుమచ్చ ఉన్నాయటమ్మా. పిఠాపురంలో మండపేట బస్ ఎక్కారని తెలిసి మన ఊరంతా గాలించారట. ఎక్కడా దొరకలేదట. బహుశా మారు వేషాల్లో ఒరే ఒరే ఒరే, సాక్షాత్ లక్ష్మీదేవుల్లా ఉన్నారా? ఆ అమ్మాయిలు ఎవరినైనా ప్రేమించినట్లయితే వాళ్ళకే ఇచ్చి పెళ్లిళ్ళు చేసి చెరొక 5 కోట్లు ఆస్తి రాసిస్తామని రాస్తుందమ్మా. అయితే ఒక్కొక్క పిల్ల వాటాకి 5 కోట్ల రూపాయలు వస్తాయన్నమాట. అందులో ఒకదాన్ని అమాయకురాలు చూసి నా కోడల్ని చేసుకుని ఒక 5 కోట్లు, ఆ రెండో దాన్ని పట్టుకెళ్ళి వాళ్ళకే అప్పచెప్పి ఓ 10 లక్షలు సంపాదించేస్తాను. సుందరి, సుందరి, నువ్వు లేకపోతే నేను బతకలేను సుందరి. అందుకే కాంప్రమైజ్ డబ్బు తెచ్చాను, నీ పంచం చేరాను. సుందరి, నువ్వు కాదంటే నా గొంతు గొళ్ళ మిగుచుకుంటాను. సుందరి, సుందరి, సుందరి. అరుగో అరుగో, ధనలక్ష్మి భాగ్యలక్ష్మి వచ్చేసారా? వచ్చేసారా? నా తల్లులారా, మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా. అమ్మా తల్లులారా, కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి నా కోడలు గండమ్మా. మిమ్మల్ని నెత్తి పెట్టుకుంటాను, మీ పాదసేవ చేస్తాను. ఏమండి తలుపు తీయండి. ఎవరు? ఏమండి తలుపు తీయండి. ఏమండి? ఏమండి? ఏమండి తలుపు తీయండి. ఏమండి? కలపాడు చేశారు. ఏమండి తలుపు తీయండి. ఎవరు? ఎవరు మీరు? నా పేరు ధనలక్ష్మి అండి. నా పేరు భాగ్యలక్ష్మి అండి. మేమిద్దరం పిఠాపురం జమీందారు గారు అమ్మాయిలు అండి. అయ్యో, ఏమండి మీకు పుణ్యం ఉంటుంది, మమ్మల్ని రాత్రికి మీ ఇంట్లో ఉండనివ్వండి. ఏమండి, ఎవరో రౌడీలు మా వెంట పడుతున్నారండి. ఏమండి 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 ఏమండి, నేను రాత్రికి ఇక్కడ పడుకోవచ్చండి? అంతకన్నా భాగ్యమా తల్లి? ఆ 7 కొండల వాడు ఇంతకాలానికి నన్ను కరుణించాడు. దయచేయండి అమ్మా, దయచేయండి. అయ్యో, ఆ రౌడీలు వచ్చేసారండి. ఇప్పుడు ఎలాగండి? మీరు ముక్తులు అప్పుడు తలుపు తీస్తావా? అన్ని పగలగొట్టమంటా? ఏమిటిది? అర్థం తెలియదా? ఈ ఊరు మొత్తాన్ని గడగడలాడించిన కట్టాల రుద్రయ్యను, నేను టకటకాల భద్రయ్యను. అయితే ఏమిటట? ఎక్కడ వాళ్ళు? ఎవ- 100 లడ్లు. ఏంటి? లడ్డూలు ఉండడానికి ఇదేం దుకాణమా? ఇల్లు. లడ్లంటే పిట్టలాడే పడుచు పిల్లలు మా కళ్ళు కప్పి ఈ ఇంట్లోకి వచ్చారు. ఎక్కడ దాచావు వాళ్ళను చెప్పు. అసలు వాళ్ళు ఇక్కడికి వస్తే కదా ఆపడానికి. ఇదిగో ఇదిగో చూడండి రౌడీ వ్యథాలు. ఇలా అర్ధరాత్రి వాళ్ళు వచ్చి మా నిద్రలో పాడు చేసి మమ్మల్ని అవస్థలు పెట్టకండి. కావాలంటే చెరో 10 రూపాయలు ఇస్తాను, పట్టుకుపోండి. 10 రూపాయల? వాళ్ళు జమీందారు బిడ్డలు. పట్టుకుంటే 10 లక్షలు, కట్టుకుంటే 10 కోట్లు. పేపర్లో చూసా, గుర్తుపట్ట. అందుకే భద్ర ఏమిటో రుద్ర, వెళ్ళి ఇల్లంతా గాలిస్తారు. నువ్వు వీటయ్యని కదలకుండా చూసుకో. బాబు, మా ఇంట్లో ఎవరు లేరు చెప్పానుగా. అదే నువ్వు మా అమ్మలాగా ఉన్నావు కాబట్టి బ్రతికిపోయావు. లేకపోతే మీరు పొడిచి పారసినా చంపి పారసినా మా ఇంట్లో ఎవ్వరు లేరని చెబుతానుగా. నమ్మమంటావా? మీ మీద ఒట్టు. రేయ్ భద్ర, ఏమిటో రుద్ర, పిట్టలు ఇట్లో దూరలేదురా. అయితే పక్కింట్లో దూరుంటారు. పదండి బాబు, పదండి. ఆ పక్కట్లో ఉంటారు చూడండి. రుద్ర పదండి పదండి.
పదండి త్వరగా పదండి. వడ్డీ ఆ. పొరపాటున పిల్లలు ఇక్కడికి వస్తే కట్టేసి పెట్టు. ఆ. రేపు వచ్చి ఆ. తోలు భద్ర భద్ర చలో రుద్ర. అమ్మయ్య పదండి పడుకోండి. మరి మీరు ఇదిగో ఇక్కడ వేసుకుంటాను. చూడండి అమ్మా, వయసులో ఉన్న ఆడపిల్లలు ఇల్లు విడిచిపెట్టి రావడం ఏమైనా బాగుందా? ఈ పిల్లవరావు మన పెరట్లోకి వచ్చిందమ్మా. అసలు ఎవరమ్మా వీళ్ళు? ఆ, వీళ్ళు వీళ్ళు పని పిల్లలు. అమ్మా, ఇంతకు ముందు సుబ్బిని పెడితే ఏం చేసిందో మర్చిపోయావా? ఆహా, వాళ్ళు మన ఇంట్లో పనులు చేయడానికి నేను ఒప్పుకోను. ఒరే వాళ్ళు ఎవరనుకుంటున్నారా? మనకు దూర బంధువులు. పాపం వాళ్ళ నాన్న చాలా కష్టాల్లో ఉండి కుంగి కుసించి చచ్చిపోయాడు. వాళ్ళని ఆదుకుని వాళ్ళు ఎవరూ లేరు కదా అని మన ఇంట్లో పని మనుషులుగా ఉండమన్నాను. ఇదిగో, మీరు చేసే పనులేమో మా అమ్మకి చేయండి, నా పనులేమో చేయడానికి వీలేదు. ఇదిగా ఇప్పుడే చెప్తున్నా, మీరు ఎవరైనా ఇంట్లో పనులు చేస్తే నేను ఊరుకోను. వారు నీకు కూడా పొద్దుట ఏమిటి ఈ సంతగోలా? అక్క బెడ్రూమ్ లోకి వెళ్ళానా? భలే థ్రిల్ అయ్యాను అనుకో. ఏమైంది? కసుబుసుమంటూ పైకి వెళ్ళాడే, ఆ అబ్బాయి చూడగానే నచ్చేశాడే. నిజమా తల్లి? అబ్బాయి బియ్య పరీక్ష రాశాడు. ఫైన్ అక్క, సరిగ్గా నేను కోరుకునే భర్త అలాగే ఉండాలనిపించిందే. అయితే పెళ్లి చేసుకోబోతున్నావా? పోవక్క. అయ్యి చిన్న తల్లి, ఇలాంటి విషయాలు సిగ్గుపడకూడదమ్మా. నువ్వు ఊరుకోమ్మా. చెల్లి, అసలు మన ఒప్పందం ఏమిటి? మన ఇద్దరం ఒకే ఇంటి కోడలం కావాలని కదూ? కావాలని కదూ? మరి నువ్వు చేసుకుంటే నేను చేసుకోవడానికి మొగుడేడి? ఆడుకున్నది ఒకే కొడుకు కదా. అయ్య పెద్ద తల్లి, గోపి కూడా మా పెద్ద అబ్బాయేనమ్మా. ఆ పనివాడు నీ కొడుకా? అదేమిటమ్మా, 4 రోజులు పని మనిషి రాలేదని మేమిద్దరం పని చేసుకుంటున్నాం. అంతలోకి పనివాడు అయిపోతాడా? ఆ బట్టలు, ఆ మనిషి తరహా చూస్తుంటే చిచ్చి అసహ్యంగా ఉన్నాడు. నువ్వు ఉండు చిన్న తల్లి. అయ్యో పెద్ద తల్లి, మా పెద్ద బాబుకి మంచి బట్టలు కడితే చందమాలా ఉంటాడమ్మా. ఉంటే ఏం లేదు, చిన్న తల్లికి చిన్న బాబు నచ్చాడు. నీకు మరి మా పెద్ద బాబు నచ్చితే? చిచి, కోటీశ్వరుడు కూతుర్ని ఆ చదువు లేని వికార్ని నేను చేసుకోడువా? చదువు అందే ఉందమ్మా. క్షణాలు మీద వచ్చేస్తాయి. ఎలా వస్తాయి? అందే ఉందమ్మా, డబ్బుంటే అట్లా వచ్చేస్తాయి. ఇదిగో, చూడమ్మా, నువ్వు అలా చూస్తూ ఉండు. మా పెద్ద బాబుని దొరబాబులో తయారు చేస్తాను. నువ్వు ఇక్కడ ఉండమ్మా. ఎలా ఉంది? మొత్తానికి అమ్మను భలే ఒప్పించావే. ఒప్పించడమే కాదు, మెడలు వంచాలి. అవునవును, అదా విషయం. అది నాయన, మన గోపిగాన్ని చూసుకోవడానికి ఆ పెద్ద పిల్లలు ఒప్పించావంటే 5 కోట్ల ఆస్తి వస్తుంది మనకి. అదంతా నీకేగా, నేనేం చేసినా నీకోసమేగా. సరేనమ్మా, వెంటనే అన్నయ్యని తీసుకెళ్లి మోడర్న్ గా మార్చేస్తాను. ఇదిగో, ఈ డబ్బు తీసుకెళ్ళు. ఏమండి, అసలు మీ ఉద్దేశం ఏమిటి? ఏమిటమ్మా? పనులన్నీ మేము చేయాలా? అబ్బబ్బే, వాళ్ళ ముందు ఏదో నాటకానికి అలా అన్నానే గాని నీ చేత పనులు గుట్టు బయటపడిపోయి మేమెక్కడున్నావో మా నాన్నగారికి తెలిసిపోయి మమ్మల్ని తీసుకుపోయి అబ్బబ్బే, అలా జరగనిస్తానా? నేనే చేస్తాను పనులు. ఇంకా కాఫీ కూడా తీసుకురాలేదు. మిగతా పనులు చేసేటప్పుడు క్షణాల మీద తీసుకొచ్చేస్తానమ్మా. మిగతా పనుల గురించి నువ్వు ఆలోచన. స్ట్రాంగ్ కాఫీ. ఓయమ్మ, కన్ను కొడుతుందండు. అలాగే అలాగే. గుడ్. ఎవరు మీరు? ఎంత పొగరు! అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా కారు మీ కాలేసి కూర్చుంటారా? ఎవరు మీరు? చూస్తుంటే తెలియడం లేదా గుంటనక్క పందికొక్క? ఈ ఇంట్లో పుల్లా బతుకుతున్న నన్ను గుంటలక్క పందికొక్క అంటారా? గాడిదలారా మిమ్మల్ని! ఏమిటమ్మా, ఏం జరిగిందమ్మా? అమ్మా, అప్పు కోసం ఎవరైనా వస్తే ముందు నన్ను కలవాలి, ఆ తర్వాత మిమ్మల్ని కలవాలి. అంతేగాని సరాసరి లోపలికి వచ్చేసి సోఫాలో కూర్చుని తర్జా వరకు వస్తున్నారమ్మా. తర్జా. అక్క పెడదాం, పద పదక్క. అయ్యో అమ్మా, ఎక్కడికమ్మా? మేము ఎక్కడికి వెళ్తే మీకే? మా ఇంట్లో అలాగే, చోటు వెళ్తాం. అలాగమ్మా. అసలు ఏం జరిగిందమ్మా? మమ్మల్ని గాడిదలు అంటాడా? ఇదే మా ఇంట్లో అయితేనా ఏం చేస్తారమ్మా? జుట్టు పట్టి గుర్తుపట్టి 3 సార్లు ఎడపెడ వాయించేవాళ్ళం. నువ్వు ఇస్తాను. మమ్మల్ని కొడుకుతో కొట్టబోయినందుకు మా ఇంట్లో అయితే కాళ్ళు విరక్కొట్టించేవాళ్ళం. ఇంట్లో చేసేవారమ్మా? మెడ పట్టి బయటికి గెంటించేవాళ్ళం.
అమ్మో 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 గొళ్ళెం గట్టిగానే వేశారు. అమ్మా 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 నక్కన్నారు, పంది కుక్కన్నారు, కుక్కను బాధెట్టు బాధారు. అసలు ఎవరబ్బా వీళ్ళు? తీసుకోండి అమ్మా, తాగండి. చెల్లి ఏమిటివి? కాఫీ తెచ్చింది కాబట్టి కప్స్ అనుకోవాలి. ఛీ, ఇవి కాఫీ కప్సా? కావు. బంగారం నెట్టు కప్పులు బద్దలు కొడతారా? ఆ 3 ముళ్ళు పన్నేయండి, మీ వీపులు పట్టుకు పట్టుకు బద్దలు కొడతాను. అయితే అమ్మా బీరువాలో వెండి కప్పులు ఉన్నాయి, వాటిలో తెస్తానమ్మా. తీసుకోండి. 3 ఏళ్ల నాడు హత్య చేసి అప్పటి నుంచి మా కన్నుగప్ప తిరుగుతున్నాడు ఈ హంతకుడు. ఎవరు సార్ వాడు? ఇదిగో చూడండి. వీడా? వీడిని మొన్న ఈ ఊళ్ళోనే మసీద్ బజార్లో చూశాను సార్. అయితే వెంటనే బయలుదేరండి. సింప్లీ సూపర్బ్. చెప్పాల్సింది నువ్వు కాదు. ఎప్పుడూ హ్యాండ్స్ కట్టుకుపడి ఉండే ఈ ఊడిపోయిన గొళ్ళెంగాన్ని హ్యాండ్ సమ్ముగా ఎందుకు తయారు చేసిందబ్బా? వచ్చేసారా వచ్చేసారా? నా బిడ్డ మన్మధుడిలో ఉన్నాడు కదమ్మా. అమ్మా, ఈ బూత్లు ఈ కోచులు నాకు వద్దమ్మా, గంతలు కట్టినట్టుంది, నేను తీసేస్తాను. చూస్తున్నారు చూస్తున్నారు చూస్తుంటాను ముద్దొస్తున్నాడు. చందమాలో ఉన్నాడు కదమ్మా. చందమామలా ఉంటే చాలేంటి, చదువు ఉండాలిగా. దాందే ఉందమ్మా. రే అన్నట్టు చదువు మాట ఏం చేశావు? స్పెషల్ గా ట్యూషన్ చెప్పడానికి టీచర్ ఏర్పాటు చేశానమ్మా. ఏర్పాటు చేశాను అంటే కాదు, వాడు వారం తిరిగేటోడికి ఇంతంతలా ఇంగ్లీష్ పుస్తకాలు చదివేసేయాలి. నేను చదవను, నాకు వద్దంటే వద్దు, నేను చదవను. నీకు పెళ్లి చేయబోతున్నాను, వద్దంటేలా? మీ ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నా. వాళ్ళు ఎవరనుకున్నావు? నిజంగా పనిపోయారు గారు. వాళ్ళు పిఠాపురం జమీందారు గారు అమ్మాయిలు. ఇంట్లోంచి పారిపోయి ఇచ్చేశారు. వాళ్ళని పట్టించిన వాళ్ళకి 10 లక్షలు, ఆచూకీ చెప్పిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తారట. వాళ్ళని పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరు వాళ్ళ కోట్లన్నీ మనవేగా. సరేనా? అమ్మవరాలమ్మ మొట్ల కోసం నువ్వు గొళ్ళెం వేస్తే ఈ పిల్లల్ని ఆ పిఠాపురం జమీందారు గారికి పట్టించి ఆ 10 లక్షలు నేను కొట్టేయకపోతే నా పేరు కొళ్ళేల శంకరయ్యే కాదు. కర్మ కర్మ. ఏనాడైనా రుబ్బురోల మొహం చూసి అరుగుతున్నా? ఈనాడు ఈ ముండల మూలాన్ని చాకరీ చేయాల్సి వచ్చింది. వీళ్ళ పెళ్లిళ్ళై ఆ 10 కోట్ల రూపాయలు ఇల్లు చేరేదాకానే ఈ చాకరీ. ఆ తర్వాత ఇదిగో ఇదిగో ఈ రోలు అరిగేదాకా వీళ్ళ చేత రుబ్బించి వీళ్ళ రోగం కుదర్చనే అంట. ఇంకా రుబ్బుతూనే ఉన్నారా? ఇదిగో అయిపోవచ్చిందమ్మా, రుబ్బుతున్నా. అయ్యేదెప్పుడు, చేసేదెప్పుడు, పెట్టేదెప్పుడు? ఏమిటో అందాక మేము నిలబడే ఉండాలా? ఇదే మా దివాణంలో అయితే పక్కనే ఉండేవి కుర్చీలు కూర్చోడానికి. కూర్చోండమ్మా. చెల్లి, మనం ఎప్పుడైనా ఇలా ఊరికే కూర్చునే వాళ్ళమా? మరి ఏం చేసేవారమ్మా? ఏ పళ్ళో తింటూ కూర్చునే వాళ్ళం. ఇగో తినండమ్మా. తినండి తినండి ముండలాలా. ఆ 3 ముళ్ళు బండేయండి. మీరు పుట్టినాడు దాగిన ఉగ్గు పాలతో సహా పొట్టల బగిలే కట్టిస్తాను. వెళ్ళి రుబ్బండి. అదిగో పెడతామా పెడతా. పిఠాపురం జమీందార్ నమస్కారం. ఎవరు నువ్వు? నా ముందు ధైర్యం చేసి ఎవరు కూర్చోరు, అది వాళ్ళ కర్మ. అవును, నువ్వు క్యాష్ బ్యాంకులో ఉంచుతావా, ఇంట్లోనే దాస్తావా? ఏమిటి ఇలా అడుగుతున్నాడు? ఒకవేళ మారు వేషంలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? మాట్లాడవే. కాఫీ తీసుకుంటారా, కూల్ డ్రింక్సా? ఏమీ అక్కర్లేదు. వెళ్ళి ఇంట్లోంచి 10 లక్షల క్యాష్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. పారిపోయిన నీ కూతుళ్ళు ఎక్కడున్నారో అడుగు, అప్పుడు చెబుతా. కూతుళ్ళా? కూతుళ్ళు ఏమిటి, పారిపోవడం ఏమిటి? నాకు అసలు అమ్మాయిలే లేరు. ఉన్న 2 అబ్బాయిలు ఫారెన్ లో ఉన్నారు. అదిగో అదిగో అలా గొళ్ళ వేయకు. అమ్మాయిల్ని పట్టుకొచ్చిన వాడికి 10 లక్షలు ఇస్తానని పేపర్లో వేసి ఇప్పుడు అసలు అమ్మాయిలే లేరంటావా? తప్పునైనా వెళ్ళి 10 లక్షలు పట్ల చిక్కండి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? కన్న కూతుళ్ళు దూరం అయి నీకే పిచ్చెక్కింది. 10 లక్షలు పట్రా, అమ్మాయిలు ఎక్కడున్నారో చెప్తాను. ఈ రకంగా గొళ్ళ వేయకు. పట్రా పట్రా. ఎవడో మెంటల్ కేసులో ఉన్నాడు, పట్టుకున్నాను. ఉత్తరం రా.
నీళ్ళు చాలా ఉన్నాయే పారిపోదామా అమ్మా అమ్మా పిలిచారా? బాత్రూమ్ లో నీళ్ళు లేవు, తొట్లోనూ నీళ్ళు లేవు. ఆహా, ఒక్క నిమిషంలో దూడేస్తాం, మీరు జరగండి అమ్మా. అయ్యో, ఇదేమిటి? ఎన్ని నీళ్లు పోసినా ఇది నిండదేమిటి? మాకేం తెలుసు, తొట్టి నిండిన తర్వాత పిలవండి, వచ్చి స్నానం చేస్తాం. పదవే పదా. అలాగే అమ్మా. ఓసి మాయిదారు ముండలాలా ఈ దిక్కుమాలతోటి ఇంకా నిండి చావలేదు. ఉండండి, ఆ 3 ముళ్ళు పన్నేయండి. మిమ్మల్ని ఇద్దరిని ఇదిగో ఈ బండకి ఉతుకుతాను. వరాలమ్మ గారు, ఇంకా నిండలేదు, పిలుస్తా. అమ్మ వంట చేస్తోంది, ఇంట్లో లేదుగా. ఆ కాసేపు మనందరం పై గదిలో ఆడుకుందామా? అదే పేకాట. ఇవిగో పేకలు. అమ్మాయిలు తల్లులు అబ్బాయిలంత ముచ్చట పడుతుంటే అనరే, మీకు కాబోయే భర్తలేగా. వెళ్ళండి. ఆగండి. వరాలమ్మ గారు, తొందరపడి వీళ్ళని ఆటల్లో పెట్టారంటే ఆ తర్వాత మిమ్మల్ని ఆట పట్టిస్తారు వీళ్ళు. కనిపెట్టేశాను, అసలు గుండెం కనిపెట్టేశాను. ఏమిటి శంకరయ్య నువ్వన్నది? మోసం, దగ, కుట్ర. ఏమిటయ్యా నువ్వన్నది? అసలు పిఠాపురం జమీందారి గారికి ఆడపిల్లలే లేరమ్మా. ఎక్కడి నుంచో వచ్చారు వీళ్ళు. అదిగా శంకరయ్య, నన్ను ఎడాపెడా ఖాయించి, నా కాళ్ళు పెరగొట్టించి, నన్ను మెడబెట్టి బయటికి గెంటించిన వీళ్ళని ఆ దొంగేడు ప్రాడవకండి, మా అమ్మగారిని ఏమర్చకండి. అమ్మా, వీళ్ళు మిమ్మల్ని మోసం చేసి నామాలు పెట్టడానికి వచ్చారమ్మా. ఎవరంటే మాట్లాడలేటరా? అమ్మా, ఎవరా నువ్వు? ఎవరు? నేనా? ఏట్రా, నీకు కళ్ళు కనిపిస్తాం లేదేట్రా పిలకనాయాల? సరిగ్గా చూడు. నేను 420 నెంబర్ కాదు, నన్ను చూడు. కానిస్టేబుల్. ఉత్త కానిస్టేబుల్ కాదు, కానిస్టేబుల్ రౌడీ నా కొడుకులు గుండెల్లో ఔరా మైలు పరిగెడతాయి. ఏంటి? అవరా మేలు పెరుగుతాయి. మరి ఎప్పుడో పెస్తాడు. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇక్కడికి ఎందుకు వచ్చానా? ఏట్రా, నా బుర్ర మీద ఏటుంది? ఎరటోపి, చేతిలో ఏటుంది? కర్రలాటి. సర్కారోళ్ళు ఈ 2 నాకు ఎందుకు ఇచ్చారో తెలుసా? రౌడీ నా కొడుకులు మక్కిలు ఎరగదాన్ని బొక్కలో తోయడానికి, యదవ నా కొడుకులు భరతం పడడానికి. చూడండి, ప్రభుత్వం మారిపోయింది, ప్రజలు మారిపోయారు, తెలుగు దేశమే మారిపోయింది. మా డిపార్ట్మెంట్ సిమెంట్ స్టేషన్ గోళ్ళగా స్ట్రాంగ్ అయిపోయింది. ముంచేవాళ్ళు, లంచాలోళ్ళు, మంచాలోళ్ళు ఈ స్టేట్ లోనే కాదు, ఈ దేశం వాళ్ళు మొత్తంలోనే ఉండరు. బియ్యంలో రాళ్ళేరినట్టు ఏరి పారేస్తాడు ఈ కానిస్టేబుల్ కనకేశ్వరరావు. సమయానికి వచ్చారు. గురువు గారు, పెట్టుడు మీసాలు ఊడిపోగలవు. అయ్యా, అవన్నీ సరే, ఇప్పుడు ఇంతకీ ఏం పని మీద వచ్చారు? ఏటే, ఎందుకు వచ్చానా? హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి గారు పోను, మండపేట నుంచి మున్సబ్ గారు పోను, పిఠాపురం నుంచి జమీందార్ జయచంద్ర ప్రసాద్ బాబు గారి ఫోను. కరెక్ట్. టెలిఫోన్ డిపార్ట్మెంట్ అంతా మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద పడిపోయింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఆంధ్ర జేమ్స్ బాండ్ కానిస్టేబుల్ కనకేశ్వరరావు చేతుల్లో పనెట్టింది. ఏమని? పారిపోయిన పిల్లల్ని అట్టుకోవాలని, ఆ బాబు చేతుల్లో ఎట్టాలని. ఎక్కడ భాగ్యలక్ష్మి, ఎక్కడ ధనలక్ష్మి? అమ్మా, ఈ పేపర్లో ఉన్న అమ్మాయిల్ని పట్టి ఆ ఇళ్ళకి నెట్టి ఎస్ఐ ప్రమోషన్ కొట్టేస్తాడు ఈ కానిస్టేబుల్ కనకేశ్వరరావు. అయ్యా పోలీసు గారు,
నేను ఇప్పుడు సరాసరి పిఠాపురం నుంచి వస్తున్నాను. ఆ జమీందారు గారికి అసలు ఆడపిల్లలే లేరట. పిల్లక నా కొడక, జమీందారు గారికి ఆడపిల్లలే లేరని చెప్పి నాకు మస్కా కొట్టాలనుకున్నావా? ఊడిపోగలదు. ఏంట్రా ఇది? లాటి దీని సర్వీస్ ఎంత? తెలియదు. దీని సర్వీస్ 15 సంవత్సరాలు. ఈ 15 ఏళ్లలో ఇది నీలాంటి యదవ నా కొడుకులు 1500 మందికి బుద్ధి చెప్పింది. అవునరా? నువ్వు ఏ ఊరు వెళ్ళావురా? పిఠాపురం. ఏ పిఠాపురం? ప్రకాశం జిల్లా పిఠాపురమా, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం? తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. పారిపోయిన పిల్లలు తూర్పు గోదావరి జిల్లా పిల్లలు కారు, ప్రకాశం జిల్లా పిల్లలు. ఆ విషయాన్ని ఆగస్టు 31వ తారీఖు నాడు పేపర్లో రిపోర్ట్లో వేశారు. జాగ్రత్తగా చదువుకో. ప్రకాశం జిల్లాలో పిఠాపురం ఉందా? ఏంటి? ప్రకాశం జిల్లాలో పిఠాపురం ఉందా? రే, ఆంధ్రదేశంలో 60 జిల్లాలు ఉన్నాయి, 6 పిఠాపురాలు ఉన్నాయి, 18 పిరంగపురాలు ఉన్నాయి, 7 పెద్దపురాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పే జాగ్రత్తగా అయిను. మళ్ళీ ఎదవ్యాసాలేసిన, దొంగేసాలేసిన, అనవసర విషయాల్లో కల్పించుకున్నా ఈ కళ్ళజోడు తీసి కాళ్ళు ఎరక్కొట్టేస్తాను. 420 ఏపీసీ, 420 జేపీసీ, 420 పీపీసీ కింద నేను బొక్కలతో ఏం చెప్తాను. చూడండి, మీరు అసలు వడ్డీ ఇచ్చారు, ముట్టింది. నాకు తీరుకు చూసుకుని కబుర్ చేస్తాను. అప్పుడు వచ్చి మీ నోట్లు మీరు తీసుకెళ్ళండి. శేషయ్య, తాళిబొట్టు గొలుసు మీ ఇంటికి పంపిస్తానే. ఏమిటిది? ఇవే వీళ్ళకి అప్పుడప్పుడు చేబదులు ఇస్తుంటాను, వాళ్ళు తిరిగి తీసుకొచ్చి ఇచ్చారు అంతే. 100కి 20 రూపాయలు వడ్డీకి డబ్బిచ్చి మా పరువుని బతికిని నాశనం చేసింది కాక చేపదంటావటమ్మా. అయ్యయ్యో, విన్నాచలి విన్నానే అక్క. వేలు లక్షలు విసిరి పారేసే అలవాటు ఉన్న వాళ్ళం ఇలా కక్కుర్తి బుద్ధున్న వాళ్ళతో కలిసి ఉండలేం గాని పెడదా పదే చెల్లి. అమ్మా ఆగండమ్మా. ఇగో చూడండి, ఈ వేళ నుంచి ఈ వడ్డీ వ్యాపారం మానేస్తాను, సరేనా? ఇంకో నాయన మీ డబ్బు మీరు తీసుకోండి. మీరు రాసిన నోట్లు మీకు ఇస్తే సరిపోతుందా? ఆ పని చేస్తే మన ఎత్తున పాలు పోసినట్టే తల్లి. చూడండి వారాలం గారు, ఈ నోట్లు ఆ నోట్లు వీళ్ళకిచ్చి ముందు వీళ్ళని పంపండి, లేకపోతే మేము పదే అక్క. అయ్యో, ఆగండమ్మా. అలాగే, ఇదిగో నాయన మీ డబ్బులు తీసుకోండి, ఆ నోట్లు కూడా తెచ్చిస్తాను. వీళ్ళమ్మ కడుపుల మాడ. ఇలా ఇవ్వండి అత్తయ్య గారు, మేము చూస్తాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇందులోనే ఉన్నాయమ్మా. అలాగైతే మీరేంటి ఇచ్చిరండి. ఇలా ఇవ్వండి, నేను వాటిని లోపల పెడతాను. అలాగే అలాగే. సమయం చూసుకొచ్చారు నిద్ర పీనుగుల్లారా. అయ్యో తగులానండి. వరాలమ్మ గారు, అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? అమ్మో అమ్మో, ఏమిటండి అంత బాధపడిపోతున్నారు? మీరేగా ఇక వడ్డీ వ్యాపారం చేయనన్నారు. ఈ రోజుతో మీ పాపాలు ఫినిష్ అంతే. అయ్యో 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 అయ్యో, లక్షల రూపాయలు ఖరీదు అగ్గి పాలు చేశారే. అయ్యో అయ్యో. చూడండి, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పండి, వరాలమ్మ గారికి డబ్బులు కట్టక్కర్లేదని, రాసిన నోట్లన్నీ తగలేసామని. అలాగే చెప్తామమ్మా. మంచిది. అత్తయ్య గారు, ఆకలేస్తోంది. పెడతాను పదండి. ముప్పై 31వ తారీఖు ఏ పేపర్ చూసినా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం గురించి లేదు, ప్రకాశం జిల్లా పిఠాపురం గురించి లేదు, అసలు పిఠాపురం జమీందారు ప్రకటనే లేదు. పట్టిస్తా, ఈ పేపర్లతో వెళ్ళి వాళ్ళ గుట్టు పట్టిస్తా, జుట్టు పట్టి కొట్టిస్తా. హలో, సాబ్లా సుందరి హౌస్ ఇదేనా? శంకరాయి మీరేనా? శంకరాయి కాదు, కుక్కిరాయి కాదు, శంకరయ్య. మై నేమ్ ఇస్ సిల్లీ. చిల్లియా అంటే మిరపకాయ. యూ సిల్లీ బాయ్. నీ చెయ్యంత సున్నితగా ఉంది చిల్లి. అవును, అసలు నువ్వెవరు, ఏంటి కదా? జాబ్, ఐ వాంట్ జాబ్. శంకరాయి, వారాల ఇంట్లో గోపికి ట్యూషన్ టీచర్ కావాలి వెంటనే. నాకు ఆ జాబ్ ఇస్తే నువ్వు చెప్పింది చేస్తాను, కోరింది ఇచ్చుతాను.
చెల్లి నీకు మూడున్నాడా? వాట్? హస్బెండ్ హస్బెండ్ నో 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 హస్బెండ్ నెవర్. నేను ఎవరైనా ఉంచుకున్నారా? వాట్? ఇంగ్లీష్ లో ఏమంటారబ్బా? కీపింగ్ కీపింగ్. యూ సిల్లీ బాయ్. నో. చెల్లి నేను నీకు నచ్చాను. లైక్ I always like you. You are my sweet one cry. You are my darling. You are my sweet darling. I like you very much. అబ్బా ఇంగ్లీష్ ముద్దు ఎంత ముద్దుగా ఉంది. Can try my job. ఓకే ఓకే మై సెకండ్ ఫ్యామిలీ. శంకర్ ఎవరిది? ఎవరు లేరు. సాయంత్రం 5ంటికి పార్క్ మీటు మీటు. ఓకే శంకర్. ముందు ఈ విషయం చూడాలి. హరాలమ్మా అవును నేమి సిల్లి సిల్లి ఇల్లో పొల్లో మానభంగం చేసే తీరుతాం. మానభంగం చేసేది ఆడవాళ్ళని రా. నేను ఏమో కబుర్లు చెప్పుకో. మర్యాదగా ఒప్పుకో. నిన్ను పర్మనెంట్ గా ఉంచుకుంటాం. నీతో కాపురం చేస్తాం. నీకు బిడ్డల్లో పుట్టిస్తాం. నా కొంప ముంచకండి రా దొంగనా ముందే చెప్పచ్చుగా. మళ్ళీ యాసలో కనిపించావో డొక్క చీరేస్తాం. ఆడదాన్ని కాదంటే వినిపించుకున్నారా? ఆడ మగ తెలియదు కానీ పిల్లలకి అంటారా? కాపురాలు చేస్తారా? అమ్మా మరట ముండా కొడగలరా వాళ్ళంతా హోనం చేశారా? అమ్మా లోకోపకారం చేస్తా కానీ ఆడవేషం వేయను. వేసిన వీధిలో పడినా పట్టేశా పట్టేశా అసలు విషయం పట్టేశా. దొరికింది క్లూ దొరికింది క్లూ. శంకరయ్య నీకు బుద్ధి లేదు. దొరికింది క్లూ. నీకేం దొరికిందో నాకు తెలియదు కానీ నా చేతి కర్ర దొరకముందని బడిపా. అమ్మా మీకు అన్యాయం జరుగుతుంటే నన్ను చూసి కూర్చోమంటారా? నాకేమో అన్యాయం జరగలేదు. జరుగుతోంది. ఆధారాలతోనే వచ్చాను. వీళ్ళు జమీందారు బిడ్డలు కాదు. ఆ కానిస్టేబుల్ కనకేశ్వరరావు పోలీసు కాదు. శంకరయ్య వాళ్ళు చూపించిన 31వ తారీఖు పేపర్లో పారిపోయిన అమ్మాయిల ప్రకటన అసలు లేనే లేదు. నీకేమన్నా మతిపోయిందా? మీరు ఆ మాట అంటారని 31వ తారీఖు పేపర్లు ఏరి సంప. ఏమిటి 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 అలా కోపంగా చూస్తున్నారు? ఈ మూడో కన్ను తెరిచానే. మూడో కన్ను దాకా అయింది. ఆ ఉన్న 2 కళ్ళు పెట్టు చూచావు. ఇందాక ప్రతి 10 సార్లు చూశాను. అప్పుడు లేదు. ఇప్పుడు ఎలా వచ్చింది? ఏమిటి కొళ్ళం? అమ్మా ఇదంతా మాయా మోసం కుట్ర. నాకంతా అయోమయంగా ఉంది బాబు. ఇలా అబద్ధాలు మాట్లాడేవాడిని మా ఇంట్లో అయితేనా? ఏం చేశారమ్మా? జుట్టు పట్టి చచ్చినాడు పారిపోయాడు. జింగ్ 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 తొందరలో ఉంది రేపు. అరే జింగ్ 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 ఆగమ్మ కొద్దిసేపు తొందరలో ఉంది రేపు. ఆ పడుకొని బుర్రు పెట్టి నిద్రలోని దాటుకో కోరిక పెంచుకో ఓపిక అందాక సరి చేయక ఆగలేను కొద్దిసేపు జింగ్ 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 నమ్మలేను నేను రేపు జింగ్ 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 అరే ఆగలేను కొద్దిసేపు నమ్మలేను నేను రేపు
అమ్మగారు పడుకోరు ఛీ, గుర్రు పెట్టి నిద్రోరు తీరదు కోరిక చాలదు ఓపిక ఎట్టాగా ఏగేదిక జామ్ 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 చప్పట్లు కొట్టాలి వయస్సట్లు తీరాలని అల్లాడిపోతుంది మనసు ఇక తెల్లారిపోతుందని చప్పట్లు కొట్టాలి వయసు తొలి ముసట్లు తీరాలని అల్లాడిపోతుంది మనసు ఇక తెల్లారిపోతుందని నీ ఆశ తీరేదెలా హరయే చోట సాగేదెలా సాటుమాటు మోసే ఘాటు ఘాటు ప్రేమున్నది తీపి తీపి చూపుల్లోనే తేనెవాన పడుతున్నది అందుకే అన్నది ఆగమంటున్నది ఆ రోజు ముందున్నది అరే ఆగలేను కొద్దిసేపు నమ్మలేను నేను రేపు అత్తగారు పడుకోని ఆ, గుర్రు పెట్టి నిద్రలోని అయ్యో, తీరదు కోరిక చాలదు ఓపిక ఎట్టాగా ఏగేదిగా గోరంత నీ చూపు కోసం ఏ కిటికీలు మూసేయనా కొండంత నీ ప్రేమ కోసం ఏ పరదాలు దిల్చేయనా గోరంత నీ చూపు కోసం ఏ కిటికీలు మూసేయనా కొండంత నీ ప్రేమ కోసం ఏ పరదాలు దిల్చేయనా పరదాలు దించెయ్యకు నా పర్వాలు దోచెయ్యకు ఆరు బయట వెన్నెల్లోనా ఆడుకోని వయసెందుకు కన్న పిల్ల ముందే ఉన్నా అందుకోని బ్రతుకెందుకు ఇప్పుడే చెప్పన మనసునే విప్పన అత్తయ్యతో చెప్పనా ఆగలేను కొద్దిసేపు నమ్మలేను నేను రేపు అమ్మగారు పడుకోరు ఆహా, గుర్రు పెట్టి నిద్రోరు తీరదు కోరిక చాలదు ఓపిక ఎట్టాగా కొద్దిసేపు తొందరలో ఉంది రేపు అత్తగారు పడుకోని గుర్రు పెట్టి నిద్రలోని దాచుకో కోరిక పెంచుకో ఓపిక అందాక సరి చెయ్యక అరే జింగ్ 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 జింగు 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 జామ 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 జామ్ 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 ఎంత వెతికినా వాడు దొరక్కపోవడం మన దురదృష్టం. సార్ కోసం మఫ్టీలో ఎంతో మంది పోలీసుల్ని ప్రతి రోడ్లోనూ కాపలా పెట్టాను. వాడి ఊరి నుంచే పారిపోయి ఉండొచ్చు, లేదా మారువేషంలో ఈ ఊళ్ళోనే తిరుగుతూ ఉండొచ్చు. వాడిని మనం ఎలాగైనా పట్టి తీరాలి. నేను తికమకై వాళ్ళని తికమక పెట్టినా వాళ్ళు తికమక పడి నన్ను తుక్కురా కుట్టారా? ఏమిటి గుళ్ళెం భగవంతుడా? రామ్ రాబర్ట్ రహీం రామ్ కళ్ళల్లో మెదులుతోంది నీ వైకుంఠం. హరే రామ హరే కృష్ణ. హే అల్లా, మనస్సులోనే మెదులుతోంది నీ మక్కా మదీనా. అల్లాహు అక్బర్. ప్రభువా, నా జన్మకు ఆయువు పట్టైన జెరూసలేమును నేను కళ్ళ ముందే చూస్తున్నాను. జీసస్. అమ్మా అమ్మా, రామ్ రాబర్ట్ రహీం స్వామీజీ, మన ప్రయాణానికి వేళయింది. పిచ్చి సన్నాసులారా, నేను పైనుంచే వచ్చానురా. తిరుపతి, మక్కా, జెరూసలేం. అదిగో నా ముగ్గురు దేవుళ్ళు నన్ను రమ్మని ఉమ్మడిగా పిలుస్తున్నారు. వస్తున్నా స్వామి. మన పవిత్ర మార్గంలో ఒక పాపి ప్రయాణం చేస్తున్నాడు. జర్ర మీసాలతో గొర్రెపోతులాగా ఉంటాడు. వాడి పేరు శంకరయ్య. చెప్పు దెబ్బలు అవమానాల పాలై చెట్లు పుట్టలు పట్టుకు తిరుగుతున్నాడు. స్వామి,
చెప్పకుండానే చూసినట్టు ఎలా చెప్పగలుగుతున్నా స్వామి తమరు? మనిషి సంగతి నా రాముడు చెప్తాడు, మూర్ఖుడి సంగతి నా ప్రభువు చెప్తాడు, నీలాంటి గుంటనక్కల సంగతి నా అల్లా చెప్పరా. 3 మతాలు మూటగట్టి మీలో ఇముడ్చుకున్న మహానుభావులు, మహాశక్తి సంపన్నులు. అది నాకు తెలుసు స్వామి, ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా తిట్లు తన్నులు. ఏమిటి స్వామి ఈ గొళ్ళెం? ఆ గుళ్ళెం వెనుక చాలా కథ ఉందిరా, పిచ్చి గుళ్ళెం. ఏమిటి స్వామి ఆ కథ? రే గుళ్ళెం, ఆ వరాలమ్మ సంపాదించిన దిక్కుమాలిన సంపాదన ఎంతుంటుంది? స్వామీజీ, నా సర్వీసులో వడ్డీల మీద సంపాదించింది ఓ 10 లక్షల క్యాషు, 2 మణుగులు బంగారం ఉంటుంది. అదుగో బంగారం డబ్బు నిన్ను పిలుస్తున్నాయిరా. వెళ్ళి తెచ్చుకోరా సుత్తి గుళ్ళెం. స్వామీజీ, ఆ వరాలమ్మ మామూలు ఆడది కాదు, 4 లాయర్ల తెలివి, 2 వస్తాదుల బలంగా ఆడది. ఆ డబ్బు ఎక్కడ దాచిందో ఏమిటో తెలియదు స్వామీజీ. అవన్నీ తెలుసుకుని ఆ ధనాన్ని చేజెక్కించుకునే మహత్తర శక్తుల్ని మేము నీకిస్తాం. ఇదేమిటో తెలుసా? హిమాలయాల్లో 100 ఏళ్లకు ఒకసారి పూచే మత్తు చిత్తు గన్నేరు పుష్పాల భస్మం. ఈ భస్మాన్ని ఎవరికి ధూపం వేస్తే వాళ్ళు నువ్వేం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటారు, నిన్నేమీ చేయలేరు. అరవాలనుకుంటారు, కరవాలనుకుంటారు, కరవలేరు. పట్టుకోవాలనుకుంటారు, పట్టుకోలేరు. నిజమా స్వామి? అంతేకాదు, నిన్నెవరైనా పొరపాటున కొట్టినా ఆ దెబ్బ నీకు తగలకుండా ఉండే ఒక మహత్తరమైన మూలిని మేమిస్తాం. ఈ అష్టగ్రహ కూటమి నాడు మాత్రమే భూమి బద్దలు కొట్టుకుని బయటకు వచ్చే కష్టదాయిని మొక్క యొక్క వేరు. దీన్ని మేము వింజ పర్వతాల్లో సాధించాం. స్వామీజీ, ఇంత చిన్న వేరు, ఇంత పెద్ద ఒంటికి దెబ్బలు తగలకుండా కాపాడుతుంటారా? శంకరురా శంకరయ్య, దీని ప్రభావం చూడాలనుందా? అయితే చూడు. జై రామ్, అల్లా, జీసస్. ఏయ్, ఇప్పుడు కొట్టరా మమ్మల్ని, నీ శక్తి కొలిది నెత్తి మీద కొట్టు. ఇది మాజ్ఞ. స్వామీజీ, తల పగిలితే నాకు శిక్ష పడుతుంది. గురిని గురించి భయపడుకురా, గురి చూసి కొట్టు. మా గురువు గారి తల నల్ల గుండ్రాయి, అందులో మేధస్సు తప్ప మెదడు లేదు, పరోపకారం తప్ప పుర్రెలేదు. అధైర్యపడదు. కొట్టారు. శంకరయ్య, సందేహించకురా, కొట్టు. కొట్టావా? కొట్టాను స్వామి. ఎప్పుడు? ఇప్పుడే స్వామి. దండం కూడా 2 ముక్కలైంది. మరొకసారి ప్రయత్నించరా, తుప్పుగొళ్ళాం. కొట్టు శంకరయ్య. కొట్టాను స్వామి. స్వయంగా చూశావుగా నా కష్టదాయిని మూలిక మహత్యం. ఈ భస్మం మూలిక నీ దగ్గరే ఉంది. నేనేనే. పీల్చు, బాగా పీల్చు. వచ్చే రంగి చెంగి మీరు కూడా పీల్చండి, బాగా పీల్చండి. నువ్వేమిటి, నీ అవతారం ఏమిటి, మళ్ళీ ఎందుకు వచ్చావు అక్కడికి? అరవకే ముసలి డొక్క. ముసలి డొక్క? అంతేకాదు, పంది కుక్క. నిన్ను ఏం చేస్తావు? ఈ శంకరయ్య గారు వినప్పుడు తాళం తీసుకోడు, త్వరగా ఏంట్రా? ఆ కుర్ర కుంకలే కాదు, యమకింకరులు వచ్చినా నన్ను ఏమీ చేయలేరు. వచ్చే వరాల ఈ కళ్ళ ముందే నువ్వు కూడబెట్టిందంతా కొట్టేసుకుపోతానే. ఉఫ్ఫు ఉఫ్ఫు. శంకరయ్య, పీల్చండి, మీరు పీల్చండిరా కుర్ర వెధవల్లారా. అలా గాడిదల్లా ఓండ్ర పెట్టకండి, నన్ను తన్నాలని ప్రయత్నించకండి. మీరు తన్నినా నాకు దెబ్బలు తగలవు. నా తాళం కాజేస్తావు, నీకు దెయ్యం పట్టి. దెయ్యం కాదే, రాక్షసి, భూతమా, దెయ్యాల అసోసియేషన్ ప్రెసిడెంట్. శంకరయ్య, నోరు ముయ్, ముందా తాళాలు. రే ఇడియట్ ఫుల్స్, మీరలా అంటారు, అంటూనే ఉంటారు, అలా అంటూనే ఉండండి. నేను మాత్రం నా పని పూర్తి చేసుకునే పోతాను.
పాక్కపోతే పళ్ళు రాళ్ళు కొట్టేస్తాను. రాలవు బాబు, కాళ్ళు విరగొట్టేస్తా. విరగవు నాయన. ఆహా. తమ్ముడు చాయ్ పచ్చరంగబలి. రామ్ లే. ఏరా రాబర్ట్, రహీం. ఏమిటి గొళ్ళెం? దెబ్బలు తగులుతున్నాయి. ఓహో, మింగిన మూలిక ఇంకా వంట పట్టలేదా స్వామీజీ? రే మూర్ఖులారా, రండ్రా, మీ దెబ్బలు నన్నేం చేయలేదు. నా ఒళ్ళు రాయిరా రాయి. నాయన ఆగండి రా, వాడిని పంపండి. ఆగాగు, తలగడిదే. ఏంటి రాక్షసిన పోతాన్నా దెయ్యాలకు ప్రెసిడెంట్? ఆ పాపు. అబ్బబ్బా, ఏ వృక్షయానిది? దోవంతా ఎత్తెత్తి కొట్టింది. సీటు చిన్నది. సున్నం కొట్టకు మకరందం. రిక్షాలన్నీ ఒకటే సైజు, మీ సీటే. నోరు మూసుకొని మధ్యలో తీసుకోండి. చెల్లమ్మా, చెల్లమ్మా. వదిలేరా, రండి పైకి రండి. సుందరి, తమరా సుందరి. ఆ మీ అక్క మధ్యలో మకరందం వచ్చింది. కూడా పాకాల జమీందార్ గారిని తీసుకొచ్చిందా? పాకాల జమీందారు కాదు, ఎవడో పాకే గొళ్ళెంగని తీసుకొచ్చింది. అయ్యో కర్మ. సుందరి, ఏలూరు కచేరీ నుంచేనా? ఈయనెవరు? సున్నాల సున్నారావని. సున్నం కొట్టవు, నా పేరు అన్నాల. సున్నాల అన్నారావు. రండి అన్నగారు, లోపలికి రండి. జాగ్రత్త. రండి అన్నగారు. మీ దేవురు అన్నగారు? కుక్కాపురం. అదే మార్కాపురం పక్కన ఓ చిన్న పల్లెటూరు. మరి మా వదిన గారికి మీకు ఎలా? నా పెళ్లికి మా ఊరు మధ్యలో కచేరికి వచ్చింది. చూశాను, సున్నం గుల్లలా కరిగిపోయాను. నా వాటాకు వచ్చిన 3 ఎకరాలు అమ్మేసి 30,000 ఎదురు పెట్టాను. మరి మోసి తీర్చుకున్నారా? తెలిసి అడిగితే ఎంత బాధపడతాను. సున్నం కొట్టుకుపోయానండి. ఓ పట్టాన ఊ అంటుందా మీ వదిన గారు? ఇదో ఇది చేతిలో పెట్టింది, వాయించుకోమని. అరే, ఎప్పటికన్నా ఊ అనకపోతుందా అని దాని తట్టలు బొట్టలు మోస్తున్నాను. ఎలా బతికినవాడిని. కానివ్వండి, ఏం చేస్తాం. కొన్నాళ్ల పాటు ఇదే ప్రాక్టీస్ చేయండి. అవును, పాకాల జమీందారిని తెస్తానన్నావుగా, ఏమైంది? వాడు నన్ను మోసం చేసి సిలోన్ లైలాతో సింగపూర్ వెళ్ళాడు. అవును, నీకెవడన్నా కొత్త నెంబర్ దొరికాడా? ఎక్కడక్క? ఏమిటా గుసగుసలు? వచ్చేది కార్తీక మాసం కదా, మొగుళ్ళు క్షేమంగా ఉండాలంటే ఏమి నవ్వు నొద్దామా అని ఆలోచిస్తున్నాం. అన్నగారు, వీళ్ళు ఏం నవ్వు నోస్తారో తెలుసా? మొగుళ్ళందరి క్షేమం కోసం దశపతుల వ్రతం అని. చూడండి వదిన గారు, వదిన గారు, మీరు వచ్చారు. నాకు ఇప్పుడు కొత్త ఐడియా వచ్చింది. ఒక నరరూప రాక్షసుంది, దాని దగ్గర బోళ్ళంత మూలధనం ఉంది. ఆ సొత్తు కాజేయడానికి 2 అమ్మాయిలు కోటీశ్వరుడు కూతుళ్ళలా ఆ ఇంట్లో మకం పెట్టారు. నన్ను అక్కడి నుంచి లేపేశారు. అన్నగారు, సున్నం కొట్టకండి. విషయం చెప్పండి. ఏం లేదు, నువ్వు జమీందారుడిలా వేషం వేయాలి. ఆ పిల్లల తల్లిగా ఆ ఇంట్లో చేరాలి. నువ్వు అక్కడ చేరిపోతే మరి నా మందు ఖర్చు? మగ జమీందారులా నేను అక్కడికే చేరిపోవాలి. అన్నగారు, సున్నం కొట్టకండి. మీ మందు ఖర్చు నేను ఇస్తాను. ముందు నా భలే సున్నాన్ని కనిపెట్టారు అన్నగారు. మన జోలికి రాకుండా ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా సున్నం కొట్టినా మనకేం అభ్యంతరం. వచ్చే శ్రావణ మాసంలో ఉన్న ఈ ముహూర్తం కంటే దగ్గరలో మంచి ముహూర్తం లేదు.
అలా అంటే ఎలా శాస్త్రి గారు? ఓ వారం 10 రోజుల్లో పెట్టుడు ముహూర్తం ఏదైనా ఉంటే చూడండి. అమ్మగారు వస్తున్నారు, అమ్మగారు వస్తున్నారు, అమ్మగారు వస్తున్నారు. మీరు పిఠాపురం జమీందార్ శ్రీ 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 జయచంద్ర ప్రసాద్ గారు సతీమణి గారు చూడామణి దేవి గారు. అలాగా? దయచేయండి. రండి రండి వదిన గారు. వదిలిగారా? ఏమిటి అతిక ప్రసంగం? పుత్రికా రత్నాలు ఇలా రండి. పుత్రికా రత్నాలు అంటుందేమిటి? ఎవరెవిడా? గురువు గారు పంపించుంటారు. కరెక్ట్. ఏమ్మా, కనీ పెంచిన మమ్మల్ని కాదని వచ్చి ఊటికి లేని ఈ గుంపలో తలదా. జయంతపురం జమీందారు గారబ్బాయి, మార్కాపురం జమీందారు గారబ్బాయి, మీకు నచ్చకపోతే చెప్పొచ్చు కదా. మీరు కోరితే అక్కినేన్నో అమితాబ్ బచ్చన్నో తీసుకొచ్చి మీ నాన్నగారు పెళ్లి చేసేవారు కదా. ఎవడో కానిస్టేబుల్ కనకేశ్వరావట మీ ఆచుకి చెప్పి 5 లక్షలు పట్టుకెళ్ళాడు. మీ గురించి చెప్పినందుకు వాడు అడిగితే 25 లక్షలైనా ఇచ్చుండేవారు మీ నాన్నగారు. కానీ ఆ సమయంలో వారు దివాడంలో లేరు. అల్సేషన్ ఆశ్చర్యపరచి 1 కోటి రూపాయలు నగలు చేయించుకుంటాను. వెళదామా? చూడు, రేపో మాపో మా గేటు ముందుకొచ్చి నీ పేరు చెప్పు. మా దర్వాన్ 10 లక్షలు ఇస్తాడు, పట్టుకెళ్ళి. మా బిడ్డల్ని మీ ఇంట్లో ఇన్నాళ్ళు ఉంచినందుకు అది బహుమతి. రండమ్మా. అమ్మా మన్నించాలి, మీ బిడ్డలకు మా బిడ్డలు నచ్చారు. ఏమా పగరు? ఏమా ఏమిటా వాగుడు? చెప్పండి అమ్మా, పెళ్లి చేసుకుంటామని చెప్పండి. చిచి, వీళ్ళు మన పూల తోటలో తిరిగే ఉడతల్ల బట్టే బుడతల్లా ఉన్నారు. మన దివాణంలో ఉన్న కారు షెడ్ అంత లేదు ఇల్లు, ఇందులో కాపురం చేస్తారా? మన స్టేటస్ ఏమిటి, మన దర్జా ఏమిటి? చూడండి అమ్మా, అవన్నీ మాకు ఉన్నాయండి. ఏమున్నాయి? 500 ఎకరాల మాగాణి భూమి, 100 ఎకరాల కొబ్బరి తోట, 2 మణుగుల బంగారం, 50 లక్షల రూపాయల రొక్కం ఉన్నాయండి. నీ ఆస్తంతా కలిపితే మా ఇంట్లో కార్పెట్ల ఖరీదు చేయదు. చెప్పండి. అమ్మా, మేము వీళ్ళనే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే ఊరేసుకుని చేస్తాం. రేపు ఉదయం ముహూర్తానికి మా పెళ్లి జరగాలి. అవునమ్మా. అయ్యో, నన్ను చిత్రవద చేస్తున్నారు. ఈ ఇల్లు చూస్తుంటే అంత మాత్రమైనా ఆస్తుందా అని నాకు అనుమానంగా ఉంది. ఇదిగో ఏమండో వదిన గారు, ఈ ఇల్లు చూసి మమ్మల్ని ఏదో అల్లాటప్పవాలనుకుంటున్నారేమో. ఏదో తాతల నాటి ఇల్లు, అచ్చొచ్చిన ఇల్లు కదా ఇంట్లో ఉంటున్నాం. కానీ ఇదిగో మీకంత అనుమానం అయితే మా దగ్గర ఉన్న బంగారం, నగలు, డబ్బు అన్ని ఇప్పుడే చూపిస్తారండి. పదండి పదండి. రండి. అయ్యగారు వస్తున్నారు, అయ్యగారు వస్తున్నారు, అయ్యగారు వస్తున్నారు, అయ్యగారు వస్తున్నారు. చూడామణి, అలా చూస్తావేమిటి? నా పెళ్ళామ్మణి. నేనేనే నీ శ్రీవారిని. వదిన గారు, నాకు తెలియకడతాను. వారు మీ భర్త గారా? కాదు, వారు మా భార్య గారు. ఓహో, అర్థమైపోయింది అన్నయ్య గారు. దయచేయండి దయచేయండి. దయచేసేయండి చెల్లమ్మ గారు. సతీమణి, చూడామణి. మా అమ్మాయిల విషయం వినగానే ఆల్సేషియన్ కుక్కల బేరం అక్కడే వదిలేసి ఓ ఆస్ట్రేలియా హెలికాప్టర్ ని 10 లక్షలకి బేరం ఆడి బొంబాయి నుంచి సరాసరి మండపేట వచ్చేసాను. కమాన్ డియర్, కమాన్. ఈ అమ్మని మీరే పంపారు కదా? దీన్ని నేను పంపించలేదు, ఆ నక్క గొళ్ళెంగాడు పంపించిన దొంగ అమ్మాయి. ఓ మై గాడ్. గురుగారు, ఈ కొత్త అత్తగారితో మనం ఆడాల్సిన నాటకం ఏంటి? శిష్య, ఈ అత్త మిమ్మల్ని నాటకం ఆడించడానికి వచ్చింది, దీన్ని నేను నాటకం ఆడిస్తా. చూడా రా. ఏమిటో చీర, ఏమిటో జాకెట్? ఈ బట్టల్లో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? విశాఖపట్నంలో విజన్గల్ అమ్ముకునేది అలా ఉన్నావు. ఈ బట్టలతో బయటకు వచ్చి నా ప్రెస్టేజ్ పాడు చేద్దాం అనుకున్నావా? పిచ్చి చూడ, దొంగ చూడ. ఎత్తున్నావు తెలుసులే. చూడా పని. నా ప్రియ బిడ్డలు, మీ అమ్మకి అతి పెద్దది, బుర్ర చిన్నది. జరిగింది ఎవడో చెప్పండి అమ్మా. గోపి, నేనితన్ని శేఖర్, నేనితని లవ్ చేశాం. వాట్? పెళ్లి చేసుకుంటాం. వెరీ గుడ్.
మీ భర్తలు మీరే ఎంచుకున్నారు, మీ ప్రేమల్ని మీరే పంచుకున్నారు. తండ్రిగా నా బాధ్యత మీకు పెళ్లి చేసేయడం, వెంటనే చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. చాలా సంతోషం అన్నయ్య గారు. రేపే మంచి ముహూర్తం ఉంది కూడాను. ఉంటే ఉండేవండి, ఆ విషయాలన్నీ మీరు చూసుకోండి. నేను చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి వచ్చాను. మా ముద్దు చూడతో ముచ్చటగా 3 ముక్కలు ఏకాంతంగా మాట్లాడుకోవాలి. చిత్తం. అమ్మా వదిన గారు, అన్నయ్య గారిని పైన గలువు తీసుకెళ్ళండి, విశ్రాంతి తీసుకుంటారు. పదవే ముద్దు చూడ, చాలండి. చిలిపి చూడ, చిట్టి చూడ, చిన్న చూడ, దొంగ చూడ. ఏరా, మధ్యలో మకరందంతో ఇంట్లో బిచాణా వేసి నాటకం ఆడాలి వచ్చారా? ఒక్క నిమిషంలో బయటికి నడవకపోతే మా వాళ్ళు నిన్ను మధ్యలో వాయిస్తారు. నా బిడ్డలు ఎందుకు ఇలా పిచ్చిగా ఎగలు పెడుతున్నారు? వాళ్ళకేమైంది? పర్వాలమ్మా, వాళ్ళు ఎంతకాలం నీ ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి నువ్వేదో మందు పెట్టుంటావు. వాళ్ళకి ఏమైనా జరిగిందంటే నేను తుమ్మ కాల్చేస్తాను. అమ్మా భాగ్యలక్ష్మి, మరెవరు? కనకపాల కోటేశ్వరరావా? ఎవరు ఎవరి కోటేశ్వరరావు? ఇదేం నాకు అర్థం కావడం లేదు. ఎవరి కోటేశ్వరరావు? మా తమ్ముడేనండి, చచ్చిపోయాడు. చస్తే నాకు అభ్యంతరం లేదు. దయ్యమైన నా కూతురులను పట్టుకుని ఎందుకు పీడిస్తున్నాడు? ఏమోనండి తమ్ముడు. చచ్చిపోయిన నాలుగు మళ్ళీ ఎందుకు వచ్చావురా? నా భార్య అనసూయని నువ్వు నా కష్టాలు పెట్టావు కదే. చేతుల మీద వాసన పెట్టి చిత్రహింసలు చేశావు. నాస్తికి కక్కుర్తి పడి నన్ను తమ్ముడిని విషానికి చంపేశావు. ఏమయ్యా కోటేశ్వరరావు, అందుకని ఆవిడ గొంతు పట్టుకుంటావా? నీ రక్తం తాగేస్తానే. నీ తప్పులు ఒప్పేసుకోమ్మా. అసలే కోటేశ్వరరావు కోపంలో ఉన్నాడు. తమ్ముడు తమ్ముడు పుట్టిగడ్డి తిని దురాశ కొద్ది తెలియక చేశాను రా. ఇదిగో, నువ్వు చచ్చి చాలా సంవత్సరాలైందా? బతికి చచ్చిన వాళ్ళకి, చచ్చి దయ్యమైన వాళ్ళకి మధ్య పాగేమిటే? ఆడు తప్పు ఒప్పేసుకుంది కదా, క్షమించి వదిలేవయ్యా బాబు. నేను కాదు క్షమించాల్సింది, నా భార్య అనసూయ క్షమించాలి. దీన్ని ఏదో దీన్ని చంపేస్తాను. తమ్ముడు మరి మరి అనసూయ ఎక్కడుందో తెలియదే. తెలిస్తే ఆవిడ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరి రప్పించి ఇంట్లో పెట్టుకునే దాన్నే. బాబు కోటేశ్వరరావు, మీరు దయ్యాలు, మీకు అన్ని అడ్రస్లు తెలుసుంటాయి. ఆ అనసూయం ఎక్కడుందో చెప్పండి, మేము వెళ్ళి రప్పించుకుంటాం. చెట్టు వీధిలో 13వ నెంబర్ ఇంట్లో. శాంతించండి, రప్పిస్తాను. రే బాబులు విన్నారుగా, తీసుకెళ్ళి ఆవిడ్ని వెంటనే తీసుకురండి రా. సరేనమ్మా, పదండి పదండి. ఇక కోటేశ్వర, మరీ మొండి పట్టు పట్టగయ్యా. ఏదో మీరు అనుకున్న పని అయిపోయింది, మీ ఆత్మ శాంతించింది. ఇక దీపం అంటుంటే. అమ్మా, అత్తయ్యని తీసుకొచ్చా. అమ్మా అనసూయ, వచ్చావా అమ్మా? ఆస్తి కోసం, డబ్బు కోసం దురాశకు పోయి నా తోడబుట్టిన తమ్ముడిని చంపుకున్నానమ్మా. నీ మాంగళ్యానికి నేను దూరం చేసి నీ బతుకు బుక్కి పాలు చేశానమ్మా. క్షమించమని అడగడానికి కూడా నోరు రావడం లేదు. అమ్మా, ఇక మీదట నువ్వు ఇక్కడే ఉండమ్మా. నీకే లోటు రాకుండా నేను చూసుకుంటానమ్మా. చూడండి అనసూయమ్మ గారు, గతంలో జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఇంట్లో జరగాల్సిన శుభకార్యం, దానికి మీ ఆశీర్వాదం కావాలి. మీరు అనండి. శుభం బాబు. అంతే, శుభం. ఏమండి సటగోపం గారు, కాఫీలు అవి అందేయా? రేపు పోలయా? కాఫీల సంగతి చూడరా. ఇదిగో చూడండి, పలహారాలు ఊరికే ఇంత పడచేయద్దు. గట్టి చాలు. ఇది కూడా అంతే, కప్పులో సగం. ఇలా ఇవ్వండి, కాఫీ నేను ఇస్తాను. అయ్యి వదిన గారు, మీకెందుకండి శ్రమ? పర్వాలేదండి, జరుగుతున్నది నా కూతుర్ల పెళ్లి. ఇప్పుడు శ్రమ అనుకుంటే ఎలా? వచ్చిన వాళ్ళకి మర్యాద చెయ్యాలిగా. కొంచెం తప్పుకోండి. ఎవరు మీరు? మరి వేరు పంపించారు. నేను పెళ్లి కూతుల గదిలోకి వెళ్ళి అక్కడున్న ముత్తైదులకి కాఫీ ఇస్తాను. దాంతో వాళ్ళు మొత్తులు పడతారు. ఆ తర్వాత అలాగే. అమ్మాయిల్ని అలంకరిస్తా గాని ముందు మీరు కాఫీ తీసుకోండి.
దుడ్డిగారినా మరిది గారు చెప్పిన చోటుకు వీళ్ళని తీసుకెళ్ళండి. నేను తర్వాత కలుస్తానని చెప్పండి. ఇవిగానయ్యా పంచులు. ప్యాంట్లు ఇప్పండి. అయ్యో అయ్యో పంపు పెరిగింది బాబు. అమ్మాయి కనిపించడం లేదు బాబు. ధనలక్ష్మి భాగ్యలక్ష్మి కనిపించడం లేదు. ఏమైపోయారో చూడండి బాబు, చూడండి. ఇదంతా గుళ్ళెంగడి పని అయి ఉంటుంది. అదండి. ఈ కొళ్ళాల శంకరయ్యని అవమానిస్తారా? ఎత్తుకు పై ఎత్తు వేసి నన్నే చిత్తు చేస్తారా? రేయ్, వీళ్ళ ఒంటి మీద నగలు నాకిచ్చి వీళ్ళని మీ సొంతం చేసుకోండి. నేనిప్పుడు గొళ్ళేల శంకరయ్యని కాదే, విలన్ అంజాద్ ఖాన్ని. అరే ఓ సాంబా! అంజాద్ ఖాన్, నిన్ను వాయించడానికి సంసారపక్షమైన అమితాబ్ బచ్చన్ వచ్చాను రా. నాతో పాటు సౌత్ ఇండియన్ జితేంద్ర ధర్మేంద్ర వచ్చారు. బాబు, ఈ తెలుగు అంజాద్ ఖాన్ సాగుకొట్టండి బాబు. అమ్మాయిలు ఇలా తప్పుకోండి. ఎరా గొళ్ళాం, నువ్వు అంజాద్ ఖాన్. అమ్మో 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 కొట్టదు. ఆగండి, ఆగండ్రా గొళ్ళెంగడి గుళ్ళెళ్ళరా. నా చేతిలో ఉన్నది చూడండి. పారిపోతారా చచ్చిపోతారా? వెళ్ళండమ్మా. ఇదంతా నాటకం. చూడమని జమీందారు పెళ్ళం కాదు, మధ్యలో మకరందం. నేను ఉంచుకున్న తబలా సుందర అక్క. వీడు పిఠాపురం జమీందారు కాదు, వీడి పిండాకుల జమీందారు కాదు. వీడు అసలు పేరు చంద్రనారాయణ జానకిరావు. ఆ పెళ్లి కూతురు ఇద్దరు వీడి పిల్లలు కాదు, నీ తమ్ముడు కోటేశ్వరరావు కూతురు. మీరందరూ కలిసి నేను ఇంత మోసం చేస్తారా? మోసమా? అది నీ జన్మ హక్కు. ఆ బాబులు, ఏది మీ అమ్మగారు చేసిన మోసాల లిస్టు కొంచెం వివరించండి. ఇంటికి పెద్ద కొడుకైన అన్నయ్యని చదువులేని చవటం చేసి నౌకర్ కంటే హీనంగా చూశావు.
పుట్టిన ప్రతి మనిషి 10 మందితో మంచి అనిపించుకోవాలనేది మర్చిపోయి మానవత్వం లేకుండా ప్రవర్తించావు. వడ్డీల పేరుతో పేదల్ని పిశాచలాగా పీక్కుతున్నావు. సాటి ఆడదానివై కూడా నీ ఆడపడు చేయన మా అమ్మని నానా కష్టాలు పెట్టావు. ఆమె జీవితాన్ని నాశనం చేశావు. డబ్బు పిచ్చిలో పడి పచ్చని మా అమ్మ కాపురంలో చిచ్చు పెట్టావు. ఆస్తి కోసం మా నాన్నైనా నీ తోడబుట్టిన తమ్ముడినే విషం పెట్టి చంపించావు. అందుకే నిన్ను మోసం చేశాం. నిన్ను ముప్ప తిప్పలు పెట్టి నీ చేత మా అమ్మని క్షమాపణ అడిగించావు. నీ సొంత తమ్ముడిని చంపించినందుకు జీవితాంతం జైల్లో ఉండాలి. బతికినంత కాలం నువ్వు చేసిన తప్పును తలుచుకుంటూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ శిక్ష అనుభవించాలి. అబద్ధం. నా తమ్ముడిని చంపలేదు. ఇదంతా అబద్ధం. నువ్వు ఈ మాట అంటావనే ఆ రోజు ఈ పిల్లలకి పూనకం వచ్చిన రోజు నీ నోటితో నువ్వే చెప్పిన నిజాన్ని ఈ చిన్న టేప్ రికార్డులో రికార్డ్ చేసిన వరాలమ్మా. కట్నాల ఆశతో కొడుకుల మనస్సులను అర్థం చేసుకోలేని నీలాంటి అమ్మలకు, కట్నం కోసం కోడలను హింసించే నీలాంటి అత్తలకు, డబ్బు కోసం తమ్ముళ్లను చంపించే నీలాంటి అక్కలకు, అనసూయమ్మ లాంటి ఉత్తమరాళ్లను రాసి రంపాన పెట్టే నీలాంటి ఆడపడుచులకు ఆ జన్మ ఖైదీయే తగిన శిక్ష. పద బాబు, అంత పని చేయకండి. ఆడదాన్ని తెలుసో తెలియకో ఈ తప్పులన్నీ చేశాను. బాబు, నన్ను ఈ వయసులో జైలు పంపడం మీకు భావ్యంగా ఉంది. చేసిన తప్పులు ఒప్పుకుంటున్నాను. నేను మారిపోయాను బాబు. అమ్మమ్మమ్మమ్మమ్మ, నల్లతాచు కూరల్లో విషం ఉండదని చెప్పు, నమ్ముతాను. కానీ నువ్వు మారేవంటేనా? అమ్మో, నేను నమ్మను. అవునైనా సహజమే. మీరు నా మాట నమ్మరు. అందుకే అందుకే నా కన్నబిడ్డ మీద ఒట్టేసి చెబుతున్నాను బాబు. అమ్మా సార్, వీడే మమ్మల్ని ఎత్తుకొచ్చింది. వీళ్ళని అరెస్ట్ చేయండి సార్. నేను అరెస్ట్ చేస్తున్నాను. సార్, వాడిని అరెస్ట్ చేయడం ఏంటి? సార్, ఆయన పెద్ద మనిషి. పెద్ద మనిషి హత్య చేసి తప్పించి తిరుగుతున్న హంతకుడు. సార్, జానకిరాం గారు, మీరు హత్య చేశారా? గురుగారు, నేను నమ్మను. మేము నమ్మము. మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మీ అందరి నమ్మకాన్ని వమ్ము చేసినందుకు ఐఎమ్ సారీ. కానీ నేను హత్య చేశాను. ఎందుకు చేశానో చెప్పే ముందు కొన్ని నిజాలు మీకే చెప్పాలి. నా అసలు పేరు పరశురాం. నా జీవితంలో ఆస్తి, ఐశ్వర్యం, నేను అల్లారు ముద్దుగా నా గుండెల మీద పెట్టి పెంచుకున్న నా చెల్లెలు, ఆమెకు ఆనందంగా పెళ్లి చేయాలని కళ్ళు కన్నాను. ఓ రోజు ప్రేమించిన కుర్రాడితో ఇంటికొచ్చింది. వారిని ఆనందంగా ఆశీర్వదించాను. జాతరైన లాంఛనాలు జరిపించి పెళ్లి చేశాను. కాలం గడిచింది. నా చెల్లెలు తల్లి కాబోతోందని తెలిసి సీమంతం జరిపించాలని, పుట్టినింటికి తీసుకురావాలని ఆ ఇంటికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళేది? నీ మొక్క సీమంతం కావాలా? నా కొడుకు బుద్ధి లేక నిన్ను ప్రేమిస్తే దిక్కుమాల సంబంధమైన ఆ రోజు ఒప్పుకున్నానే. నీలాంటి బొద్దును పాడలాగా తెచ్చుకున్నానే. నీకు ఒక అన్నయ్య ఉన్నాడే దున్నపోతులాగా. ఇస్తానన్న కట్నం ఇవ్వలేదు, చేస్తాన లాంఛనాలు జరిపించలేదు. ఇప్పుడు సీమంతం జరిపిస్తాడంటే సీమంతం. అత్తయ్య, మా అన్నయ్య ఆడిన మాట తప్పుడు. తల తాకట్టు పెట్టాను, మీ డబ్బిస్తాడు. ఎప్పుడే? నువ్వు చచ్చాక నేను చచ్చాక? అంత మాట అనొద్దు అత్తయ్య. ఆడపిల్లకి తొలుచూలు అయిన వాళ్ళ మధ్య జరగాలని ఉంటుంది. నన్ను వెళ్ళనివ్వండి. పంపిస్తానే, అన్నయ్య దగ్గరికి కాదు శ్మశానానికి. అంత ముచ్చడి తీర్చేవాడైతే ఆ కట్నం డబ్బులు కక్కమనవే. లేకపోతే నీ బ్రతుకు, నీ అన్నయ్య బ్రతుకు బజారు నేస్తాను. ఆగవే. ఎక్కడికి వెళ్ళేది? దరిద్రు పెట్టుముండా, దొంగముండా, దరిద్రు పెట్టుముండా. చెల్లెమ్మా, అమ్మా,
అంతరాత్మకు మించిన జైలు శిక్ష మనిషికి మరొకట్లేదు. ఆ రోజే జైలుకెళ్ళి ఉంటే ఓ నిండు ప్రాణాన్ని తీశాన్న బాధనను వెంటాడేది. ఓ నిండు చూలాలు నా చెల్లెలు ఈ చేతుల్లోనే చచ్చిపోయిందన్న ఆవేదన నన్ను చిత్రవత్ చేసేది. జైలు నుంచి తప్పించిన ఈ 3 ఏళ్లలో ఎందరో చెల్లెళ్ళ జీవితాల్ని బాగుచాను, ఎందరో అత్తల్ని సంస్కరించాను. ఆ తృప్తి నాకు చాలు. ఇన్స్పెక్టర్, నాదో చిన్న కోరిక. వీళ్ళ పెళ్లిళ్ళు కళ్ళారా చూసే ఆనందాన్ని నాకు ఇవ్వండి. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. వద్దమ్మా, వద్దు. నాలాంటి పాపిష్టి దాని దీవెనలు మీకు వద్దమ్మా. అలా అనకండి అత్తయ్య గారు, మీరు పెద్దవారు, మమ్మల్ని దీవించండి. వద్దమ్మా, కావాల్సింది నా దీవెనలు కాదమ్మా, నా వాగ్దానం. ఇక మీదట మీకు అత్తపోరు ఉండదమ్మా. ఉండడానికి అవకాశం లేదులే అత్తయ్య గారు. మీరు మేనగోడలు కదమ్మా, కొట్టుకోడళ్ళు. కొద్దిసేపు జింగ్ 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 తొందరలో ఉంది రేపు. అరే జింగ్ 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 ఆగమ్మ కొద్దిసేపు, తొందరలో ఉంది రేపు. ఆ పడుకోని బుర్రు పెట్టి నిద్రని, దాటుకో కోరిక, పెంచుకో ఓపిక, అందాక సరిచేయ జింగ్ 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 జింగ్. నమ్మలేను నేను రేపు, జింగ్ 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 జింగ్. అరే ఆగలేను కొద్దిసేపు, నమ్మలేను నేను రేపు. అమ్మగారు పడుకోరు, ఛీ, గుర్రు పెట్టి నిద్దరోరు. తీరదు కోరిక, చాలదు ఓపిక, ఎట్టాగా ఏగేదిక. జామ్ 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 జామ్.